వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు కిరాక్ ఆర్పి గారు ఉన్నారు. నమస్కారం తమ్ముడు గారు. నమస్కారం సార్. ఏం చూస్తుండి ఎక్కడ చూసినా మీరే 20 మిలియన్స్ 10 మిలియన్స్ ఏ వ్యూ ఏం చేస్తున్నారు నాకు అర్థం. ప్రజలు అంత ఏంటి ఆదరిస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే, సబ్జెక్ట్ ఉంటే, అతని వీడియోలు సెర్చ్ చేస్తే విషయం తెలుస్తుంది అనుకుంటే ఆ విధంగా వ్యూవర్షిప్ వస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, మీరేమో చేపల పులుసు అనేది పెట్టారు. అవును, ఎన్ని కోట్లు వస్తుంది, ఎన్ని రోజులు చేస్తే కోట్లు వస్తుంది? 180 కోట్లు సంపాదించాడు 9 నెలల్లో. 180 కోట్లు అంటే అనిల్ కుమార్ యాదవ్ ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా, అంటే ఎలక్షన్ రిజల్ట్కి ముందు రోజు వరకు కూడా ఈ గూడూరు కావచ్చు, అంటే గూడూరు దరిదాపులు, నెల్లూరు దరిదాపులు ఏదైతే క్వార్జ్ ఉంటుందో దాన్ని తెల్లరాయి అంటారు. ఆ రాయికి సంబంధించినటువంటి దాన్ని కొంచెం మాఫియాగా నియమించి అక్కడ తక్కువ రేట్లో కొనేసి దాన్ని అతని తొత్తులు, అతని యొక్క కొంచెం వర్గాన్ని పెట్టి వాటిని అంటే వాళ్ళకి ₹2 ఇచ్చి దాన్ని ఎక్కువ రేటుకి తీసుకొని వచ్చి చైనాకి పంపించాడు. చైనాకు పంపించేసి దాదాపు ఒక ₹180 కోట్ల అర్జించడం జరిగింది. ఆ ₹180 కోట్ల మళ్ళీ ఆయనకు పర్మిషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కూడా అందులో పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలుసు, కొంచెం నిదానంగా బయటపడింది. ఇప్పుడు కాకాన గోవర్ధన్ రెడ్డి ఎలా అయితే రుస్తుం మైనింగ్ ద్వారా క్వార్జినల్ అయితే పైకి లేపేశాడో, అందులో అనిల్ కుమార్ యాదవ్ కూడా తక్కువేం తెలియదు. సో ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు వరకు కూడా ఈ పోలీసు డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఆ బండ్లని సీజ్ చేయకుండా, పట్టుకోకుండా, పట్టించుకోకుండా వాటిని పంపించేసి అనిల్ కుమార్ యాదవ్ సంపాదించిన, మొదటి నుంచి చెప్తున్నాను, అనిల్ కుమార్ యాదవ్ ₹5,000 కోట్ల సంపాదించాడు. 5,000 కోట్లు, ₹5,000 కోట్ల. మనం ఏదైనా వ్యాపారం చేస్తే ఎలా వస్తుంది ఇంత డబ్బులు? ఒక సినిమా తీస్తేనే 100 కోట్లు కష్టమైపోతుంది. అంటే ఈ మైన్స్, వైన్స్, గ్రావెలు, ఇసుక, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, అదేవిధంగా ఏదైనా కేసులు వచ్చినా కూడా తర్వాత అతను స్వతహాగా ఉన్న బెట్టింగ్లు కావచ్చు, ఇంకొంతమందిని భయపెట్టి కావచ్చు, కొన్ని పర్మిషన్లకు కావచ్చు, ఈ విధంగా అతను మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఉదారత భావం ఉందో దాంతో డబ్బులు నొక్కేసి ఈ సూలూరుపేట తడ బార్డర్ కూడా చెన్నైకి పంపించే ఫామ్ హౌస్లు కావచ్చు, అక్కడ కొన్ని ఆస్తులను కూడా నిల్వ ఉంచుకోవడం జరిగింది. చూడడానికి మొదట ఒక కౌన్సిలర్ అంట, కౌన్సిలర్ మినిస్టర్ అయిపోయాడని గొప్పగా అనుకున్నాను నేను. ఏంటి 180 కోట్లు నోటీస్ కూడా ఇచ్చారంట. అది కేవలం ఒక క్వార్జీకి సంబంధించిన విషయమే. అది ఒక అంటే ఇంకా తవ్వితే క్వార్జీలే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలుగా కూడా దందాలు చేశాడు, సెటిల్మెంట్లు చేశాడు, భయపెట్టాడు, నాకు తెలిసి కిడ్నాపులు చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటే, మీరు ఏమైనా చేసుకోండి, నా పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయి, నేను ఖచ్చితంగా గెలుస్తాను, నాకు భయం లేదు, మీరు సంపాదించుకొని నాకు డబ్బులు ఇవ్వండి. సో దీన్ని నేను రీసెంట్గా బయటపడ్డ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎవరైతే క్యాబినెట్ స్థాయిని సాధించుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రమేయం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మిథున్ రెడ్డి స్కాము ఇవన్నీ కూడా 3,500 కోట్ల పైచిలకు ఎలా బయటపడింది? రానున్న 30 సంవత్సరాల్లో కూడా మనమే గెలుస్తాం, మనమే రాబోతున్నాం కాబట్టి వాళ్ళు సాక్ష్యాధారాలు కావచ్చు, సాక్షి పేపర్ని వాడుకొని కావచ్చు, వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 మంది ఈరోజు లోపల వసూలు లెక్క పెడుతున్నారు. అందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి, దిలీప్, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని పేర్లతో కలిపితే 11 మంది కూడా అందులో లోపల ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కేవలం ఎందుకు అంటే ఇలాంటివి చేశారు. మీరు చెప్పింది ఇప్పుడు క్వార్జు మైనింగ్ల గురించే. బట్ ఇప్పుడు లెక్కేస్తే ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని శాఖల్లో కూడా అందులో ఒక శాఖ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ మీద ఇప్పుడు 11 మంది వెళ్ళారు. 305 పేజీల ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు అందించడం జరిగింది. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా అందులో ప్రముఖ పాత్ర వహించి ఈడీ వాళ్ళు కూడా అక్రమాస్తులు ఎలా వచ్చాయి అనే దాని మీద పెడితే ఈరోజు 305 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే అది నేను చదివాను. ఛార్జ్ షీట్ అంటే ఏంటి, ఎలా ఉంటుందంటే ప్రతి వాట్సాప్ మెసేజ్, వీళ్ళు లొకేషన్లో ఉన్నారు, ఎవరు ఎక్కడ కలవబోతున్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరిని కలవాలి, ఎవరికి ఇంటిమేట్ చేయాలనేది కూడా 305 పేజీలు సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో చూస్తే అబ్బురిపోయేటువంటి, ఆశ్చర్యపోయి షాక్ అయ్యేటువంటి నిజాలు ఉన్నాయి. అంటే లిక్కర్ స్కామే కాదు, అన్ని రకాల శాఖల్లో కూడా వీళ్ళు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా సంపాదించడం జరిగింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ స్కామ్తో పోలిస్తే ఇది ఒక 100 రెట్లు ఎక్కువ. ఢిల్లీ స్కామ్ 100 కోట్లు తమ్ముడు.
ఇది 100 కోట్లు, ఇది 3,500 కోట్లు, ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నారు వీళ్ళు. అంటే అక్కడ వరకు ఒరిజినల్గా 60,000 కోట్లు అంటున్నారు. అంటే ప్రతిదీ ఇప్పుడు మన నాయకులు మనం మాట్లాడుకుంటే సరిపోదు. మనం లాయర్లు వాదించినంత మాత్రాన కేసులు నెగ్గవు. కానీ అందులో నిజాలు ఎవరి వైపు ఉంటాయో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అదేవిధంగా 60,000 వరకు ఇది వ్యాప్తి చెందింది అనుకుంటున్నారు. ప్రస్తుతానికి 3,500 కోట్ల రూపాయలని వీళ్ళు అడ్డదిడ్డంగా లిక్కర్ స్కామ్ చేసి సంపాదించారు. అందులో మిథున్ రెడ్డి కావచ్చు. దాని కింద హైలైట్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని వెనకేసుకొని హైదరాబాద్ తరలించి హవాలా చేశాడు. ఇక్కడ కేసిరెడ్డి రాజశేఖర్ 2 సినిమాలు చేశాడు. తర్వాత వచ్చేసి మన అదే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని దుబాయ్కి హవాలా డబ్బులు నడిపించి వీళ్ళకి మళ్ళీ నెలకు 2 సార్లు ఇల్లు ఉండరు. వీళ్ళు మళ్ళీ మన జింబాబ్వే, టాంజానియా, జాంబియా లాంటి దేశాల్లో మైనింగ్లు చేశారు వీళ్ళు. దీంతో పాటు వీళ్ళు ప్రముఖ వాణిజ్య వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టున్నారు. అదేవిధంగా షేర్ మార్కెట్లో కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల రంగాల్లో పెట్టున్నారు. సో వీళ్ళు డబ్బులందరినీ తీసుకొచ్చి షెల్ కంపెనీస్, అంటే పేపర్ మీద ఉంటాయి కానీ భూమి మీద ఉండవు. అవి పేపర్లోనే పేరు ఉంటుంది, పేపర్లోని అర్హతలు ఉంటాయి, పేపర్లోని పనిచేసే వాళ్ళు ఉంటారు, అందులోని శాలరీలు ఉంటాయి, అందులోని పెట్టుబడి ఉంటుంది. లాభం కావచ్చు, లాస్ కావచ్చు, పేపర్ మీద నడిపిస్తే కానీ చూడడానికి ఒక ఆఫీస్ కానీ పనిచేసిన వర్కర్లు కూడా ఉండరు. వీటిని షెల్ కంపెనీస్ అంటారు. ఇలాంటి దొంగ కంపెనీలని సృష్టించి ఈ డబ్బులన్నింటినీ కూడా వాటిల్లోనే పెట్టుబడి పెట్టినట్టు, ఎవరో సంతకం పెట్టినట్టు, లాభం వచ్చినటువంటి ఆడిటింగ్ చూపించి ఈ డబ్బుల్ని వైట్ మనీగా మార్చి ఎలక్షన్స్కి 6 నెలల ముందు కూడా మళ్ళీ ఆంధ్రలోకి దించినటువంటి పరిస్థితులు ఈరోజు సిట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో. కాబట్టి మీరు క్వార్జు మాత్రమే చెప్తున్నారు. లోతుగా వెళితే లిక్కర్ స్కామ్ కూడా అతిపెద్ద స్కామే. సో లిక్కర్ స్కామ్కి కూడా అందరూ లోపలికి వెళ్ళే అర్హత ఉంది. ఆయా కాన్స్టిట్యూషన్లో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్, ఎంపీలు కూడా పూర్తిగా దీనికి సహాయం చేసిన పరిస్థితి. అయితే ఆర్పి గారు వాళ్ళు ఏమంటారంటే, గవర్నమెంట్ అమ్మింది కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంది అమ్మితే ఎలా డబ్బులు వస్తాయి, ఎవరు చెప్పారు మీకు అని సాక్షి టీవీలో పెద్ద డిబేట్. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే డిస్టిలరీస్ అంటారు. డిస్టిలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక షర్ట్ ఉంది, మీరు ఒక షర్ట్ వేసుకున్నారు, ఈ బ్రాండ్ వేరే, ఆ బ్రాండ్ వేరే. ఈ బ్రాండ్కి ఒక కంపెనీ ఉంటుంది, మీ బ్రాండ్కి ఒకటి ఉంటుంది. ఇది డ్రెస్కు ఉండేటువంటి నూలు పోగులు కావచ్చు, దీని క్లాత్కు వాడే మెటీరియల్ వేరు ఉంటుంది, మీది వేరు ఉంటుంది. సో తయారీ విధానం కూడా వేరే ఉంటుంది. అలానే మద్యానికి తయారు చేసే కంపెనీని డిస్టిలరీస్ అంటారు. ఇప్పుడు రాయల్ స్టాక్ కావచ్చు, రాయల్ ఛాలెంజ్ కావచ్చు, బ్లెండర్ స్ప్రెడ్ కావచ్చు, బ్యాక్ పేపర్ కావచ్చు, ఓల్డ్ మంక్ రమ్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, బ్లాక్ డాగ్ కావచ్చు, 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఉండేటువంటి మద్యానికి సంపాదించేటువంటి కంపెనీలో ఫార్ములా వేరు, వాటిని నిల్వ ఉంచే పరిస్థితులు వేరు, వాటికి వాడే మూలకాలు, మూలికలు, పదార్థాలు కూడా వేరు, ఇంగ్రీడియంట్స్ వేరు ఉంటుంది, తయారు చేసే విధానమే వేరుంటుంది. మెషినరీ అవే అయినప్పటికీ కూడా అవి వేసేటువంటి పర్సంటేజ్ కూడా వేరే ఉంటుంది. సో ఆ డిస్టిలరీస్ని అంటే వాళ్ళు తయారు చేస్తే 100 రూపాయలు, 10 రూపాయలే గవర్నమెంట్ చేతికి వస్తూ ఉంటే మనకు 10 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుంది? కాబట్టి 90 రూపాయలు రావంటే ఏం చేయాలంటే ఒరిజినల్ ఫార్ములాస్ని, నాసిరకం లేని నాణ్యతమైన మందుని ఆపేసి ఆ డిస్టిలరీస్ మీద ఎవరైతే ఓనర్స్ ఉంటారో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికలకు సంబంధించినటువంటి, మద్యానికి సంబంధించినటువంటి వాళ్ళని బెదిరించి, భయపెట్టి, చంపేస్తాం, లేపేస్తాం అని చెప్పి కిడ్నాపులు చేసి వాటిని వాళ్ళ చేతే వీళ్ళనుకున్న ఫార్ములా ఏముండదు, నీళ్లు, స్పిరిట్, రంగు, ఈ మూడింటిని కలపడం, వెంటనే అలా ఊపడం, దాన్ని మనం అనుకున్నటువంటి ఏదైతే బాటిల్స్ ఉంటాయో ఆ బాటిల్లో పోసి స్టిక్కర్ వేసి అమ్మేయడం జరిగింది. అది 100 రూపాయల ముందైనా, 10,000 రూపాయల ముందైనా, లక్ష అయినా కలర్ మారుతుంది, బాటిల్ మారుతుంది, స్టిక్కర్ మారుతుంది అంతే. పోనీ ఇదే మ్యాషనోస్ పాత బ్రాండ్లో ఇది పోసి అమ్మదాం అంటే మ్యాషనోస్ దాగిన వ్యక్తికి తెలుసు, పాత బ్రాండ్లో ఉండేటువంటి వాల్యూ కానీ దాని దమ్ము కానీ ప్రజలకు తెలుసు. కాబట్టి అది అసలు ఆ బ్రాండే కాదు, బ్రాండ్ మారింది. కాబట్టి మీరు తాగేటువంటి లోపల ఉండేటువంటి స్మెల్ కావచ్చు, లోపల ఉండేటువంటి స్పిరిట్ తాలూకు పరిస్థితులు మారిపోయాయని చెప్పి 3 క్యాపిటల్స్ కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, 9 హార్సెస్ కావచ్చు, బూమ్ బీర్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంపెనీలనే, పాత కంపెనీలనే కొత్త వీళ్ళ పరిస్థితుల్లో ఆమోదించి వాటిని పోసి అక్కడ పెట్టారు. ఇదొక పద్ధతి. అయితే ఏదైతే ప్రైవేటీకరణగా నాట్ సెంచురీ నుంచి కూడా ఏదైనా మనం ఏదైతే ఈ ప్రాసెస్ చేతికి వచ్చినప్పటి నుంచి కూడా వైన్ షాపుల్లో, మద్యపాన షాపుల్లో కూడా ప్రైవేటీకరణగా చీటీలు వేస్తారు. ఆ చీటీలు 10 ఇచ్చినా 20 వేసినా ఒకటి వస్తుంది. ఏదైతే ప్రదేశం ఉంటుందో అక్కడ షట్టర్ తీసుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. దాన్ని ఏం చేశారు, ఇప్పుడు బ్రాండ్లు వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళకి ఎంత మిగిలి మనకి ఇంతకే మిగులుతుంది కదా, మనం ఇప్పుడే డబ్బులు సంపాదించకపోతే ఎట్లా అని ఆ వైన్ షాపుల్ని గవర్నమెంట్ చేసేసి గవర్నమెంట్లో వీళ్ళ తొత్తుల్ని అందులో పెట్టి, సో అక్కడి నుంచి వచ్చిన మద్యాన్ని ఇక్కడ అమ్మడం,
అంటే ఏదైతే ఎక్కువ మార్జిన్తో వచ్చే డబ్బుల్ని ప్రైవేట్ వాళ్ళకి కూడా బానియకుండా అది కూడా మనమే తీసుకోవాలని చెప్పేసి దాన్ని స్థాపించడం జరిగింది. పోనీ వీటన్నిటికి ఒక లెక్క ఉండాలి కదా. డిస్టిలరీస్ నుంచి ఏ బ్రాండ్ అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఒక వెహికల్లో వెళ్ళేటప్పుడు ఒక సీల్ వేస్తారు. ఇప్పుడు మ్యాషనోస్ అయినా ఏదైనా సరే ఇన్ని కాటన్స్ వెళ్ళాయి, ఇన్ని కేసులు వెళ్ళాయి, ఈ మధ్య ఇంత దూరం వెళ్ళింది, అది బ్రేజర్ అయినా బ్రాండీ అయినా విస్కీ అయినా వైన్స్ అయినా ఏదైనా కూడా. సో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఉత్పత్తి నుంచి ఏ క్రిందలకి ఎంత వెళ్ళింది, ఏ జిల్లాకి ఎంత వెళ్ళింది, ఏ గ్రామానికి ఎంత వెళ్ళింది, ఏనికి వెళ్ళింది అని ఒక లెక్క ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ని స్పాయిల్ చేసేసారు, డెస్ట్రాయ్ చేసేసారు. సో దానికి లెక్కలేదు. ఇక్కడేమో డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది. ఫోన్పే అని గూగుల్ పే అని ఎంత ఈరోజు అకౌంట్లో పడింది, దానికి ఎంత ట్యాక్స్ ఉంటుంది. సో పైనేమో కల్తీ, పైనుంచి వచ్చే సాఫ్ట్వేర్ ఏమో స్పాయిల్. ఇక్కడేమో ప్రైవేటీకరణ లేకుండా గవర్నమెంట్ చేసి అక్కడ డిజిటల్ ప్రాసెస్ని ఆపేసి మొత్తానికి ఓవరాల్గా వచ్చిన ప్రతి రూపాయిని ఏదో ఆ గాజుకో లేకపోతే ఆ స్టిక్కర్కో పడ్డ డబ్బులు అంత స్పిరిట్కి తప్ప మిగతా అంత డబ్బులను కూడా కొల్లగొట్టి వీళ్ళందరూ కూడా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, అసలు ధనంజయ రెడ్డి ఎవరు సాక్షి ఎడిటర్, అతనికి ఏం సంబంధం? పత్రికలో పాత్ర వహించాలి తప్ప, లేకపోతే పాత్రికేయుడిగా ఉండాలి తప్ప ఏమవసరం? కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, అతనికి ఏం పని? ఇంత బ్రోకర్ పని చేయాల్సిన అవసరం ఏంది? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఐటీ సలహాదారుడు, అతనికి ఏం అవసరం? దుబాయ్కి హవాలాగా పంపించాల్సిన అవసరం ఏముంది? సో నేనేమంటున్నానంటే ఒక మంచి విధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు విధి నిర్వహణలో భాగంగా ఇలా చేయడం అనేది 100% తప్పు. అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టారు. ఆ పచ్చి ముందును దాగి, ఆ స్పిరిట్ను దాగి, ఆ కల్తీ ముందును దాగి 30,000 మంది పైగా చనిపోయారు. 35 లక్షల మందికి పైగా గత 5 సంవత్సరాల్లో ఆ లెక్కర్ ద్వారా లివరు కిడ్నీలు పోగొట్టుకొని ఇతరితర జబ్బులు వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. చాలామంది చనిపోయారు. వాళ్ళకి తెలియదు, మందు తాగుతున్నారు కదా ఏముందలే అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల, కష్టం ఎక్కువ చేయడం వల్ల, లేకపోతే సడన్గా ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల అనుకుంటున్నారు తప్ప ఈ రోజున కూడా హాస్పిటల్లో మగ్గిపోతున్నారు వాళ్ళు. సో ఇది అతిపెద్ద ఢిల్లీ స్కామ్తో పోలిస్తే అతిపెద్ద స్కామ్ ఇది. సో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టారు, ప్రభుత్వం యొక్క ఆర్థిక బలాన్ని దెబ్బ కొట్టారు, ఆర్థికాన్ని చిన్నాభిన్నం చేసి ఈరోజు వాళ్ళు అతిపెద్ద స్కామ్లో కూడా ఇరుక్కోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా 18,000 కోట్లు నష్టం వచ్చిందంటే లెక్కలు చెప్తున్నాయంట. అదే నేనేమన్నానంటే 18,000 కోట్లు మీరు అంటున్నారు, ఇది చిలికి గాలివాన అయ్యి లోతుగా వెళ్ళే కొద్దీ ఈ సొరంగం మొత్తం బయటపడుతుంది. ఇంకా మనం ఆలోచిస్తే అంతిమ లబ్ధిదారుడు ఎవడు? ఈ ప్రయత్నాన్నందరినీ ముందుకు తీసుకెళ్ళింది, కనుసైగల్లో నడిపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మీరు అన్నారు కార్జులో 20% అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని 180 కోట్లు సంపాదించాడు. 180 కోట్లు అనిల్ కుమార్ యాదవ్ కాదు కదా. ఇదొక సాఫ్ట్వేర్ ఉంటుంది. కింద వాళ్ళకి ఎంత ఇచ్చాం తొత్తులకి, ఇతనికి ఎంత వచ్చింది, పైనుంచి ఆర్డర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడా, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి అన్నాడా, లేకపోతే ధనంజయ రెడ్డి అన్నాడా, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎలక్షన్స్ ముందు కూడా హవాలా డబ్బులని వైట్ మనీగా మార్చి తీసుకొని వచ్చింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ ఒంగోలు కావచ్చు, గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి జిల్లాల్లో కూడా డబ్బులు పంచిపెట్టింది తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్. అతనికి ఎంత వచ్చిందో చెప్పలేం మనం. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఒక చోట కూర్చొని నడిపించాడు ఈ కథ, స్క్విడ్ గేమ్లో లాగా. స్క్విడ్ గేమ్ మీరు సినిమా చూస్తుంటారు. సో అలా నడిపించింది అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. కాబట్టి 100% ప్రూఫ్లతో సహా సిట్టు బృందం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఛార్జ్ షీట్ ఏంటంటే షెల్ కంపెనీస్, ఆ దొంగతన కంపెనీలు ఎవరు సృష్టించారు, ఎవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళ చాటింగ్ ఏంటి, వాళ్ళ ఫోన్ కాల్స్ ఏంటి అనేది ఇప్పుడు బయటపడతారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమంటారంటే నేను ఎంపీని, నాకేంటి సంబంధం, ఈ స్టేట్తో నాకేంటి సంబంధం అంటున్నాడు ఆయన. అవును, ఎంపీ అంటే ఏంటి నాకు అర్థం కాలే. ఎంపీ ఉంది, సర్పంచ్. అవును సార్, ఇప్పుడు మీకు అర్థం కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికిన వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు? ఓటో పాయింట్ కవిత గారి పేరు వచ్చి ఓకే, అది మంచా చెడా కరెక్టా లేదా అన్నది రేపు కోర్టు నిర్ణయిస్తుంది. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు, దాన్ని నో డౌట్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంపీ అయినంత మాత్రాన్ని ఎక్కడ గెలిచాడు? రాజంపేట నుంచి గెలిచాడు. మరి ఆయన ఏమో ఢిల్లీలోనే పోటీ చేసి ఢిల్లీలోనే గెలవలేదుగా. పార్లమెంటు సమావేశాలు ఉంటే వెళ్తారు, మళ్ళీ తిరిగి ఊరికే రావాలా? రెండోది, ఏ పార్టీ నుంచి గెలిచారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆయన ఇక్కడికే కదా రావాలి. తప్పు చేయడానికి ఎక్కడి నుంచో రన్ చేయకూడదు, ఎక్కడ మానిటర్ చేయకూడదు, ఎక్కడైనా చేయొచ్చు. సో ఇవన్నీ వేస్ట్ మాటలు. నేను ఎంపీ, ఎమ్మెల్సీ అయినా, జడ్పీటీసీ అయినా, లేకపోతే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, సీఎం అయినా, సలహాదారులైనా, సామాన్య మనిషి అయినా, ఆటో తోలే వ్యక్తి అయినా, లేకపోతే ఐరన్ చేసుకునే వ్యక్తి అయినా, ఎవరైనా
తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అనిపించక తప్పదు. ఈరోజు మనం చర్లపల్లికి వెళ్దాం, చెంచులగూడకి వెళ్దాం, నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్దాం, రాజమండ్రికి వెళ్దాం, కడపకి వెళ్దాం, విశాఖపట్నంకి వెళ్దాం, అండమాన్ నికోబార్ దీవులకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇలా పాత ఎంపీలు ఉన్నోళ్ళు ఉన్నారు, అత్యున్నత స్థానంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, హీరోలు కూడా ఉంటారు. వీళ్ళు అక్కడికి చూస్తే వాళ్ళందరూ ఎవరు ఇలానే అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో మన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, తప్పటడుగులు వేస్తే తప్పు చేస్తే ఇలానే ఉంటుంది. దానికి మళ్ళీ నేను ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు రోజా చెప్తుంది నేను ఎక్స్ మినిస్టర్ని, ఎమ్మెల్యేని, స్టార్ హీరోయిన్ని, ఒక స్టార్ డైరెక్టర్ భార్యని అంటే కుదరదు కదా. ఇవన్నీ మన ఇంటి ముందు ఒక ట్రాన్స్ఫారం ఉంది, ఈ పేర్లు చెప్పి దాన్ని టచ్ చేస్తే అది షాక్ పట్టకుండా ఉంటుందా? షాక్ మామూలుగా ఉండదు, తీవ్రంగా ఉంటది కదా. నేను ఎక్స్ మినిస్టర్ని అని పట్టుకోమని చెప్పండి, వదిలేస్తుందా? అంటే ధర్మం న్యాయం కూడా తప్పు చేస్తే కోర్టు కూడా ట్రాన్స్ఫర్ లాంటిదే. నేను ఎక్స్ మినిస్టర్ని, నేను స్టార్ డైరెక్టర్ భార్యని, లేకపోతే నేను ఒక స్టార్ హీరోయిన్ని, ఒక మినిస్టర్ అంటే కుదరదు. ఇవన్నీ ధర్మం న్యాయం అనేది, లా అనేది, రాజ్యాంగం అనేది, కోర్టులు అనేవి చట్టబద్ధంగా పనిచేస్తాయి. నిన్ను ఏం ఊరికే తూచిపట్టి నేను చెప్పేసి లోపల పడేరుగా. అయితే రోజా విషయం చెప్పావు కాబట్టి చెప్తున్నాను ఆర్పి గారు, ఏమంటుంది, ఏడ్చేసింది, మన సాక్షిలో కూర్చుని ఏడ్చేసింది, మా పిల్లలు చూసి వీడియోలు చూసి ఎంతో బాధపడ్డారని చెప్తుంది. అంటే 100% సాక్షిలో కూర్చొని ఏడ్చింది అంటే మిగతా ప్రశ్నల దగ్గరకు వస్తే, మిగతా ఛానల్స్ దగ్గరకు వస్తే దొరికిపోతాం. దానికి ఒక గ్లిజరన్ వేసుకోవాలి. వాళ్ళందరూ మేడం ఓకేనా, ఏడుపు వస్తుందా, ఏడిస్తే సరిపోదు, కన్నీళ్ళు రావాలి అనేది ప్యారలల్గా చూసుకోవాలి. సో కరెక్ట్గా ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాతే కదా చూసుకోవాలి. సో ఏడవడం ఏముందలేండి, ఆవిడకి జనాలే ఏడిపించిన వ్యక్తి కాబట్టి, స్త్రీ కాబట్టి ఏడవడం కాదు. కానీ ఇదే దారుణమైనటువంటి మాటలు కానీ, బూతులు కానీ, ఇలా ఇబ్బందికరమైనటువంటి దోషాలు కానీ ఇతరుల మీద చేసినప్పుడు వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు. వాళ్ళు ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు, వాళ్ళని కిండలుగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. అరే మనం ఒక్క మాట అనిపించుకొని వాళ్ళవి అనవసరంగా ఈ దగ్గర అది తప్పని అందరికీ తెలుసు. బట్ ఒక మాట అనేది చెవి కనబడిన తర్వాత ఆ ఇబ్బంది అనేది ఏ కుటుంబానికైతే ఉంటుంది. కాబట్టి నేను అందుకే అంటున్నా, ఆవిడకి వస్తే కన్నీళ్ళు, మిగతా వాళ్ళకి వస్తే కుళాయి నీళ్ళ, అందరికీ కన్నీళ్ళే వస్తాయి. కేవలం మినిస్టర్ పదవి కోసం, దాని మీద వచ్చేటువంటి గన్మ్యాన్ల కోసం, వెనక ముందు కార్ల కోసం, దాని మీద వచ్చేటువంటి లబ్ధి అంటే డబ్బులు సంపాదించడం కోసం, ఇవన్నీ కూడా ఇంత డబ్బులు, ఇంత హోదా, ఇంత పరపతి వస్తున్నప్పుడు ఇలాంటిది చేయడం అనేది ఆవిడకి సమంజసం అనుకుంటుంది. కాబట్టి ఇదంతా వచ్చింది. నేనేమంటానంటే చాలామంది చెప్పారు నాకు, మరి నువ్వు తిట్టినప్పుడు లా కొడక అని, లేదంటే ఐస్ క్రీమ్లు అని అన్నప్పుడు నీ కొడుక్కి మరి అడగలేదా నిన్ను, అమ్మ ఏంటి ఇలా అదే అనేది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఇప్పుడు అంటది, నా బిడ్డలు తెలిసి ఏడ్చారు, నా బిడ్డ అయితే, మా అమ్మాయి అయితే ఫారిన్ వెళ్ళిపోయింది, ఇట్లీ అనుకుంటా వెళ్ళిపోయింది, ఇక్కడ లేకుండా తట్టుకోలేక వెళ్ళిపోయింది అంటున్నారు. మరి ఆ రోజు కూడా నువ్వు మాట్లాడిన మాటలు, నీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నీ ఇన్స్టాగ్రామ్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, అప్పుడు పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా, అప్పుడు కూడా రిమోట్ ఆన్ చేసి చూస్తారు కదా, అప్పుడు అంటారా అమ్మ భలే మాట్లాడావు, అసలు ఏముండే సుమతి శతకాలు, వేమన పద్యాలు వదిలించావు అమ్మ, చాలా సంతోషంగా ఉంది, మా స్కూల్లో కానీ మా కాలేజీలో వాళ్ళు కూడా మాకు కంగ్రాట్స్ చెప్పారు, మీ అమ్మ చాలా గొప్పగా మాట్లాడుతుంది అని అనరు కదా. సో అంతకుముందు ఎదుటోళ్ళు ఏదైతే మాట్లాడినావో అంతకు మించి అయితే నిన్నేమీ అనలేదు. జస్ట్ నేను ప్రశ్న ఇచ్చిన దానికే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు అంటే, మరి మీ పిల్లలు నీ నుంచి ఏమి నేర్చుకోవాలి? నువ్వు మాట్లాడేది ఏమన్నా ఒక లోయలోకి వెళ్ళి, ఇంటర్నెట్ లేని యుగాల్లోకి వెళ్ళిపోయి కెమెరాల్లో బంధించకుండా మాట్లాడొచ్చావా? మీకు వచ్చినా, మాకు వచ్చినా, ఎవరికి వచ్చినా అదే వీడియో కదా వస్తుంది. కాబట్టి అదే ఏదన్నా పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి కానీ, లేకపోతే లోకేష్ గారి గురించి అనరాని మాటలో చూసావు మరి ఎంత పప్పు అని, అప్పుడు నొప్పు వేయడం తెలిసింది, రెడ్ బుక్ కూడా తెలిసింది. ఇప్పుడు అదే సార్, అదేమంటే డబ్బులు, అధికారం ఉండాలి, అధికార వ్యామోహం మీద, అధికార దాహం మీద చేసిన పనులు ఇవి. వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఇప్పుడు చెప్పాను కదా, వెనక ముందు కార్లు వెళ్తూ, గన్మ్యాన్లు ఉంటూ, వీటన్నిటికీ బానిస అయిపోయి వాళ్ళు పేపర్ పంపిస్తారు. పేపర్ పంపించిన బుద్ధి మనకు ఉండాలి, మాట్లాడాలా లేదా అని. కాబట్టి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవడం, ఫైర్ బ్రాండ్ అంటే ప్రశ్నించడంలో గలం, అత్యున్నత స్థాయిలో వినపడ్డాన్ని ఫైర్ బ్రాండ్ అంటారు తప్ప, ఈ విధంగా కొంపలు తగలబెట్టేదాన్ని, జీవితాన్ని తగలబెట్టేటట్టుగా మాట్లాడేదాన్ని, పిల్లలేమో నేను మాట్లాడితే శతకాలు, వేమన పద్యాలు అని చెప్పేసి ఎదుటోళ్ళు మాట్లాడితే బూతులు అనేదాన్ని కానీ, ఇవన్నిటినీ కూడా కేవలం ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి అయితే, ఆ ప్రోత్సాహానికి ఆజ్యం పోసింది రోజా. కాబట్టి దాన్ని
అంటే నేనేం చెప్తానంటే మొన్న 45,4 ఓట్లతో తేడాతో ఓడిపోయినట్టుంది. ఈసారికి పోటీ చేస్తారు తప్ప ఓట్లు పడవంతే. అయితే ఆవిడ అంటది, నేను టూరిజం మినిస్టర్గా ఉంటే బ్రహ్మాండమైన ఋషికొండ కట్టాను, నేను అసలు ఎంత గొప్పగా కట్టానో ఆ బిల్డింగ్ అని, ఋషికొండ కానీ ఆడదాం ఆంధ్ర కానీ ఎంత బాగా నిర్వహించాననేసి ఆవిడ ఎంత గొప్పగా చెప్పుకుంటుంది ఆవిడ. ఇప్పుడు ఋషికొండ అనేది ప్రసిద్ధి చెందింది. పురాణాల్లో ఋషులు దాని మీద యాగాలు చేస్తున్నారు, దాని మీద యోగా చేస్తున్నారు. దాని గురించి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక రూపం ఉంది దానికి ఒక ప్రసిద్ధి చెందినటువంటి విలువలు ఉన్నాయి దానికి. ఇప్పటిది కాదు, అది హిందూ ధర్మాన్ని ఒక పురాతన సంబంధించిన హిందూ ధర్మంలో దానికి ఒక విశేషణీయమైనటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు దాన్ని విశాఖపట్నంలో దాన్ని అదనపు హంగుగా చూస్తారు, అదనపు ఆకర్షణగా చూస్తారు. అక్కడికి ఎవరు టూరిజంగా వెళ్ళినా లేకపోతే సరదాగా కుటుంబాలతో వెళ్ళినా ఏరే పనుల మీద వెళ్ళినా కూడా ఋషికొండ మీదుగా వెళ్తూ కారులో బైకుల్లో అయినా అక్కడ చూస్తూ వెళ్ళిపోతారు. సో అలాంటి దానికి చరిత్ర ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నేను మళ్ళీ సీఎం అయితే 3 రాజధానుల నేపథ్యంలో నేను విశాఖపట్నంలో కూడా ఉన్నప్పుడు నేను నా భార్య నా పిల్లలు ఉండడానికి 3 రూములు కట్టించుకున్న, పిల్లలకు ఒక రూము, భార్యకు ఒక రూము, తనకు ఒక రూమ్ కట్టించుకొని అతిపెద్ద హాల్ దరిదాపు 500 కోట్ల రూపాయలని 5 ఎకరాల్లో కూడా సృష్టించడం జరిగింది బీచ్ వ్యూలో. ఇప్పుడు అదే కట్టుకోవాలంటే విశాఖపట్నాన్ని 3 రాజధానులు ఒక రాజధాని చేసినప్పుడు, రాజధాని అంటేనే విశాలమైనటువంటి ప్రదేశం ఉండాలి, ఎకరాలు భూమిని సేకరించాలి. అన్ని ఎకరాలు భూమి ఉంది కాబట్టి కదా 3 రాజధానులు ఒక రాజధాని అన్నారు. మరి అన్ని ఎకరాల్లో 5 ఎకరాలు నీకు లేవా? ఒక 5 ఎకరాలు తీసుకొని నువ్వు అనుకున్నటువంటి టూరిజం పేరుతో చేసింది తప్పే. ఎందుకంటే నెక్స్ట్ నేనే గెలుస్తాను కాబట్టి మళ్ళీ ఈ ప్లేస్లోకి ఎవరు రారు, రాజులు చేసినట్టు పట్టాభిషేకం చేస్తాను, ఆ తర్వాత నన్ను ఎవరు అడగరు కాబట్టి నా ఇష్టం అని చెప్పేసి గ్రీన్ మ్యాట్లు కట్టి గన్మ్యాన్లు పెట్టి డ్రోన్లు ఎగరనీయకుండా అటువైపుకి ఎవరిని రానియకుండా గత 5 సంవత్సరాల్లో భయపెట్టినటువంటి చరిత్ర. 5 ఎకరాలు విశాఖపట్నంలో సేకరించి అదే ప్యాలెస్ని అక్కడ కట్టుకోకపోయావా అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనేది ఒకటో పాయింట్. రెండో పాయింట్ బీచ్ వ్యూ. నెక్స్ట్ ఎవరైనా పెద్దోళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి స్థాయి భారతదేశంలో కదా ప్రపంచంలో ఎక్కడ ఏ చీఫ్ మినిస్టర్కి వెళ్ళిన భవనం అతను కొందని చెప్పుకోవాలి. నాలుగోది పట్టాభిషేకం ఏ ముఖ్యమంత్రికి చేయనంత విధంగా అతనికి అక్కడ పట్టాభిషేకం జరగాలి. ఇన్ని అతను దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మం నాశనం చేయాలి, భార్యకి పిల్లలకి అక్కడ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, ఎవరైనా మీటింగులకు వస్తే ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి హాల్ ఉంది, ముఖ్యమంత్రి లేని భవనం ఉందని చెప్పాలి, దాని తర్వాత పట్టాభిషేకం చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని నాశనం చేశాడు. దానికి టూరిజం మినిస్టర్గా ఉండేటువంటి రోజా ఏదైనా సంతకం పెట్టాలిగా, ఆయన ఇచ్చినట్టు పదవి అయినప్పటికీ రాత్రే సంతకాలు పెట్టడం, నైట్ ఓపెనింగ్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం అని చేయడం జరిగింది. పాపం ఎక్కువ రోజులు పండదు కాబట్టి గంటా శ్రీనివాసరావు గారు గెలవగానే లోపలికి వెళ్ళి చూడడం, డబ్బులు కోట్ల రూపాయలు, అక్కడ లోపల గదులు కానీ దానికి చేసిన పరిస్థితులు కానీ పార్కింగ్ కానీ ప్యాలెస్కి వేసిన కలర్లు కానీ లోపల పార్కింగ్ అయినా పార్క్ అయినా షటిల్ కోర్ట్ అయినా అన్నీ ఉంటాయి అక్కడ. సో అంత చరిత్ర కలిగినటువంటి దాన్ని కొట్టేస్తే హిందూ ధర్మం కాదు, హిందూ పురాతన సంబంధించినటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆశీస్సులు మరి దాని ఇబ్బంది అది ఎలా అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ జిల్లాలకి ఆ టౌన్లో కూడా హరిత రిసార్ట్స్ ఉండేటివి. 2,000 నుంచి 3,500 వరకు మామూలు ధరలు ఉండేటివి. అక్కడ దిగేవాళ్ళు, అక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ ఉండేది, మంచి భోజనం ఉండేది, తినేవాళ్ళు, హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నేను టూరిజం హరిత టూరిజం కోసమే కట్టానంటున్నారు. ఎన్ని గదులు ఉన్నాయి ఈరోజు? నోవాటల్లో పెద్ద స్టార్ హోటల్లో లేని రేట్లు కూడా దాంట్లో పెడితే తప్ప దాంట్లో దిగలేరు. దాంట్లో ఎవరు దిగుతారు? ఒకటి పోనీ దిగదాం అనుకున్నప్పటికీ స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా, దీంట్లో దిగాల్సిన అవసరం ఏముంది? పోనీ దిగదాం అనుకుంటారు. 3 రూములు ఎందుకున్నాయి? పార్కింగ్ కావచ్చు లేదా పార్కు కావచ్చు, వీటన్నిటి మెయింటెనెన్స్ అంతా, స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆ 3 రూముల మీద పడితే ఎవరు దిగుతాడు? అంటే స్వలాభం కోసం, సొంత ప్రయోజనం కోసం కట్టాడు. కాబట్టి ఇది 100% విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు గారికి కానీ గణబాబు గారికి కానీ మిగతా అందరికీ కూడా ఎందుకంత ఎవ్వరికి లేని మెజారిటీలన్నీ విశాఖపట్నంలో ఉండే ఎమ్మెల్యేలకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? స్వతహాగా టీడీపీ కంచుకోట అయినప్పటికీ కూడా ఇలా చేసినటువంటి పరిస్థితుల వల్ల, పద్ధతుల వల్ల ఓట్లు విరుచుకుపడడం జరిగింది. ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా జనాలు ఎవరు చప్పట్లు కొడతారా? కొట్టరు కదా. ఇప్పుడు పిల్లలకి గంజాయి అమ్మడం జరిగింది. పిల్లలు గంజాయి దాగి వస్తే మా పిల్లడు గంజాయి దాగి మత్తుగా పడుకో ఉన్నాడు లేదా కత్తి పట్టుకొని నరకపోయాడని ఏ తల్లిదండ్రులు ఓట్లేస్తారా? పోనీ గంజాయి దాగిన ఏ పిల్లైనా బయటకు వచ్చిన తర్వాత మత్తు దిగిన తర్వాత నా ఆరోగ్యం పోతున్నా జగన్మోహన్ రెడ్డి కోసం నేను తాగుతాను అనుకుంటారా?
అనుకోరు కదా. శ్రీరెడ్డి, పంచు ప్రభాకరు, వల్లభనేని వంశీ, వర్రా రవీందర్ రెడ్డి, పోసాన కృష్ణమల్లి, రోజా లాంటి వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే సభ్య సమాజంలో ఏదో రోజా మాట్లాడుతుందని టచ్ చేస్తే వచ్చే బూతులు వింటూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లల్ని జడగొడుతున్నారని ఓట్లేస్తారా? సభ్య సమాజంలో ఎవరైనా ఒక ఆడపడుచులు పట్టుకొని అసెంబ్లీలో బూతులు మాట్లాడితే అరే మనోళ్ళు అసెంబ్లీలో మామూలు ఒక క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళేది క్రికెట్ బాగా ఆడాలని, ఒక షటిల్ కోర్టులో చూడడానికి ప్రజలు వెళ్ళేది షటిల్ కోర్టులో బాగా ఆడతారు మనోళ్ళు గెలుస్తారని. అలానే అసెంబ్లీలో వెళ్తే కాన్స్టిట్యూషన్ వచ్చినటువంటి పరిస్థితులు ప్రశ్నల మీద సంధించి సమస్యల మీద పోరాటం చేస్తారని మనోళ్ళని అక్కడ పంపిస్తే, మనం ఓట్లేసి గెలిపిస్తే అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళు అవమానిస్తున్నారని ఇదంతా చూసిన తర్వాత ఎవరైనా ఓట్లేస్తారా? చిన్న లాజిక్. ఈవీఎం మిషన్లు తోయాల్సిన అవసరం ఏముంది? ఈవీఎం మిషన్ల మీద తోయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక మిషన్ల మీద, అదేమన్నా రోజానా జగన్మోహన్ రెడ్డి మోసం చేయడానికి ఈవీఎం మిషన్ అది, దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఓటేస్తే డిస్ప్లే అవుతుంది, అదే ఓట్లు లెక్కిస్తారు, దాన్ని తీసుకెళ్ళి ఒక గోడౌన్లోనూ ఒక నిల్వ దాన్ని అక్కడ స్టాక్ పెడతారు, దానికి గన్మ్యాన్ పెడతారు, విపరీతమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, అన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి అదే పర్యవేక్షణ 2019లోనూ జరిగింది, 2024లో కూడా జరిగింది. సో నేనేమంటున్నా అంటే వీళ్ళు ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే మనం ఏదో పథకాలు ఇచ్చేస్తున్నాం, ఏదో మనం చేసేస్తున్నాం అనుకున్నారు తప్ప ప్రజలకి పథకాల కన్నా ముఖ్యమైనది ఏదన్నా ఉంది అంటే మంచి చెడు. పథకాలు కూడా ఏంటి, సంపూర్ణ మద్యపాన నిషేధమే చేస్తామని చెప్పేసి విడతల వారికి అది చేయలేదు. రాగానే 3,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పేసి సంవత్సరం 250 మించి చివరిలో అది కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు రాగానే 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టలేదు, మెగా డిఎస్సీ చేయలేదు. రోడ్లు అయితే వీధికో స్విమ్మింగ్ పూల్ అంతే. రోడ్లో పడి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోటం పుణ్యమని ఈ రోడ్లు నేషనల్ హైవేలో మెరిచిపోతూ ఉన్నాయి. ఈరోజు అంటే నేను ఏం చేస్తున్నానంటే ఏదో పథకాలు అన్నారు, పథకాలు నాసిరకంగా ప్రొవైడ్ చేసి ఈ విధంగా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు అట్టడుగు స్థాయికి దిగజారిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ వచ్చేది నేనే అని అన్నాడు జగన్మోహన్. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అంటున్నాడు, అది తప్పే. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 14 నెలలు అయింది. సో అది కూడా బ్రెయిన్ మూసుకున్నాడు, తెలియట్లే. కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకోండి, నోరు మూసుకోండి అన్నంత మాత్రాన ప్రజలు ఎవరికి ఓట్లు వేయరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రజలు కళ్ళు మూసుకోరుగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తున్న అద్భుతమైన పనుల్ని వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తారు, చెవులు మీరు మాట్లాడుతున్న బూతుల్ని చెవులు తెరిచి వింటారు. కాబట్టి మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు గెలిచిందే అంతకుముందు ఆయన విజన్ వల్ల, విలువల వల్ల, విశ్వసనీయత వల్ల గెలిచారు. నువ్వు 2010 నుంచి 2024 వరకు రావణ కాష్టం చేసి రాక్షస పాలన, రాక్షస మోకలు చేసి దౌర్జన్యం చేసిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఎంచక్క పింఛన్ టెన్షన్గా 1వ తారీఖు అందిస్తున్నారు, 4,000 రూపాయలు పడిపోతున్నాయి. ఇప్పుడు మెగా డిఎస్సీ కూడా ప్రవేశపెట్టేసి ఆల్మోస్ట్ అమలవుతుంది. దాంతోపాటు తల్లికి వందనం కూడా అందరికీ కూడా 13,000 రూపాయలు అందిస్తూ కూడా 2,000 రూపాయలు మెయింటెనెన్స్ స్కూల్కి కూడా అందిస్తున్నారు. అది ఒకరున్నా, 10 మంది ఉన్నా, 11 మంది ఉన్నా, 6 మంది ఉన్నా, కుటుంబాలన్నీ కూడా అపోజిషన్లో పార్టీలో ఉండేవాళ్ళు కూడా తిరిగి చాలా గర్వపడుతున్నారు. సో నెక్స్ట్ 15వ తారీఖు ఫ్రీగా బస్సు అందిస్తున్నారు. చెప్పింది జగన్మోహన్ రెడ్డి లాగా అరా కొరా చేయకుండా అప్పుడు కూడా అమ్మఒడి అని చెప్పి నేను చదువుకునే ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు అన్నారు, కానీ ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి అన్యాయం చేశాడు. వీళ్ళు కొంచెం లేట్ అయినా ఇచ్చేది మాత్రం సాలిడ్గా ఇస్తున్నారు. ప్రజలకు కావాల్సింది అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, దానికి వడ్డీలు చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు. ఒకసారిగా ఇంట్లో తీవ్రమైన ఇబ్బందులు ఉండవాలి అని సీఎం అయిన తర్వాత చూస్తే మొత్తం ఇబ్బందులే ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇప్పుడు కొత్తగా రాజధానిని అమలు చేయాలి. రాజధాని ఎందుకు అంటే ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. రాజధాని లేకపోతే మీ కంపెనీలు ఎందుకు వస్తాయి? రాజధాని లేకపోతే కంపెనీలు ఎందుకు వస్తాయి? రాజధాని లేకపోతే అక్కడ పరిసర ప్రాంతాలు ఎందుకు డెవలప్ అవుతాయి? కంపెనీలు వస్తేనే కదా వేల మంది జనాలకి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అసలు ఇది అమరావతి అనేది రాజధాని అనే పేపర్ మీద ఉంది కానీ భూమి మీద లేదు అని తెలిసినప్పుడు ఈ టీసీఎస్ కావచ్చు, లేకపోతే విప్రో కావచ్చు, లేకపోతే మిగతా ఏదైతే కంపెనీలు పెద్దవి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళు మిమ్మల్ని దేనికి నమ్మాలి? ఇప్పుడు మీ పాప ఉందండి, మీ పాపను తీసుకెళ్ళి ఒక కుటుంబానికి ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని మీరు చూడరా? అబ్బాయి తాగతాడా, తింటాడా, లేకపోతే కొడతాడా, లేకపోతే ఎంత మాత్రం చదువుకున్నాడో, శాలరీ కరెక్టా లేదా అని. అదే రాజధాని అనేది. రాజధాని బేస్ చేసుకునే కంపెనీలు ఉంటాయి, దాని నుంచే శాలరీలు ఉంటాయి, దాని నుంచే చదువుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంతేగాని అమరావతి ఏమన్నా కూడి పెడతాదా అంటే
అది ఒక రాజధాని. మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధాని లేవా? భారతదేశానికి రాజధానులు లేవా? ఇప్పుడు మద్రాసుకు రాజధాని ఏంది? మనకి చెన్నై. ఇలా అది అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి దానికి రాజధాని వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? మరి ఆ రాజధాని కట్టకుండా వచ్చిన డబ్బులతో ఇంకేదన్నా చేయొచ్చు కదా. అంటే నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా చదువుకోని వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. సో వీటి వల్లే దెబ్బ కొట్టింది వీళ్ళకి. విషయం ఏంటి, నెంబర్ ఆఫ్ పరిశ్రమలు ఏంటి, చాలా పరిశ్రమలు వచ్చేస్తున్నాయి ఏంటి. విశాఖపట్నం కానీ వాళ్ళు నేను మీటింగ్లో చూశాను, 6,000 మొత్తం పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆంధ్ర వైపు క్యూ కడుతున్నారంట. అంటే గతంలో జరిగింది ఏంటంటే సార్, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు అన్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంతకుముందు ఉభయ రాష్ట్రాలు రెండు కలిసి ఉన్న తెలంగాణ కావచ్చు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన సైబరాబాద్ని ముళ్ళపొదల్లో కొండల గుట్టల్లో అటువైపుకి వెళ్ళాలంటే భయపడేటువంటి సైబరాబాద్ని అంటే సైబరాబాద్కి తీర్చిదిద్దాడు హైదరాబాద్లో ఈ ప్లేస్ని. ఇప్పుడు కొన్ని కోట్ల మంది దాన్ని మెచ్చుకుంటున్నారు. దాంట్లో అటు వెళ్తేనంటే మీరు ఒక షూటింగ్ సినిమా చేయాలంటే దాన్ని ఏ ఫారిన్ కంట్రీ అనుకున్నా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ కూడా రోజు డిస్కస్ చేస్తూ ఉంటాయి, వికీపీడియాలో చూస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తున్నారు అని డిస్కస్ చేసుకునే పొజిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర పెట్టిన తర్వాత, ఆంధ్రాకి రాజధాని అమరావతి అయిన తర్వాత అన్ని కంపెనీలు కూడా తొంగి చూసాయి. కానీ దురదృష్టవశాత్తు గొడ్డల వేటు కావచ్చు, కత్తిపోటు కావచ్చు, అదే కోడి కత్తి కావచ్చు, ఆ మిగతా అన్ని విషయాల్లో మోసం చేసి, అన్ని విషయాల్లో అదే గులకరాయి కావచ్చు, అన్ని విషయాల్లో మోసం చేసి అతను గులకరాయి మొన్నటిది కదా 2024 అంటే 2019 ముందు చెప్తున్నాను నేను. ఓకే, బాబాయ్ గొడ్డల వేటు కావచ్చు, కోడి కత్తి సీను, కత్తిపోటు కావచ్చు, ఇవన్నీ చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి లేనిపోని యాక్టింగ్ అంతా చేసి పథకాల విషయంలో పూర్తిగా అబద్ధాలు చెప్పి వచ్చాడు. నేను ఈవీఎం విషయంలో అనట్లేదు, గెలిచాను అతను 151 అతనికి ఓట్లు వేశారు. అది ఎవడు మేము ఎప్పుడు ఆ వాళ్ళు మాట్లాడతారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అంటే ఆ క్రెడిట్ అంతా ఆయనకే వస్తుంది అమరావతి అని చెప్పి, ఇట్లా కాదు అని ఫస్ట్ ప్రజా వేదికతో కూర్చుతో స్టార్ట్ చేశాడు. ఒకటి చెప్తే బాగోదని 3 చెప్పేద్దాం అంటే దాన్ని కూడా తేడాగా మార్చి క్రెడిట్ నాదవ్వాలి కానీ ఒకటైతే ఒకటి ఆయన అవుతాడు, అమరావతి అయితే ఆయన అయిపోతాడని చెప్పి 3 చెప్పి అమరావతి గురించి కాదు కదా 3 రాజధానులు ప్రవేశపెట్టేది లేదు, ఒక ఇటుక పేర్చేది లేదు, దాని నుంచి ప్రభుత్వం నడిపింది కూడా లేదు వాస్తవంగా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారు కదా, వచ్చి మనం పోటీ పడ్డారు వాళ్ళు, మనం పెట్టేద్దాం అని కట్ చేస్తే ఇతను వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేసరికి వాళ్ళకేం అర్థం కాల. ఈ 3 రాజధానులు ఏంటి, ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా స్వతహాగా వాళ్ళతో మాట్లాడే భాష కానీ పద్ధతి కానీ కూడా వీళ్ళ మినిస్టర్లకు కానీ వీళ్ళకి కనుక సరిగ్గా ఉండదు. వాళ్ళకి అర్థమైపోయి ఉన్న పలంగా దాన్ని వదిలేయడం జరిగింది. ఒక్కరికి కూడా ఏ ఉద్యోగం కూడా అక్కడ రాలేదు, వాళ్ళు ఏ కంపెనీని కూడా ప్రవేశపెట్టింది లేదు. ఇప్పుడు వీళ్ళు ఒక్కసారిగా దీన్ని ఈ మచ్చని పోగొట్టి, లేదండి మేము అమరావతిని పెడుతున్నాం, మీరు మమ్మల్ని నమ్మండి, ఆ వ్యక్తి ఎట్లాగో జీవితంలో రాడు, మీరు రండి ఈరోజు టీసీఎస్ కావచ్చు మిగతా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీలన్నీ తీసుకురావడానికి వాళ్ళకి స్థలాలు అవకాశాన్ని కల్పించడం, నమ్మకం కోసం వాళ్ళకి కూర్చొని వాళ్ళకి గంటల కొద్దీ చెప్పడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అమరావతి రాజధాని అయి ఉంటే ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా హైదరాబాద్లో హోటల్లో పనిచేయాల్సిన అవసరం లేదు, ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రైవేట్గా ఉండేటువంటి కంపెనీలో పనిచేయాల్సిన, అంటే ప్రైవేట్ కంపెనీలు అంటే నేను చెప్పేది ఇప్పుడు టీసీఎస్ అయినా ప్రైవేట్ కంపెనీయే, ఇక్కడికి వచ్చి 5,000కి 6,000కి పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ దగ్గర నుంచి కానీ బయట రాష్ట్రాల్లోకి వెళ్ళి తక్కువ రేట్లు పనిచేసుకుంటున్నారు పాపం శాలరీలకి. కేవలం అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నాశనం. అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే అంబటి రాంబాబు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది ఆర్పి గారు. ఎందుకంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చేస్తున్నాడు, ఆర్పి గారి మీద యాక్షన్ తీసుకోలేదు, ఏం అని గొడవ పెడుతున్నాడు ఆయన. ఆయన మళ్ళీ 3 సంవత్సరాలతో వచ్చేస్తాడో భయంగా ఉంది నాకు. లేదండి, అంటే అంబటి రాంబాబు నా గురించి అంబటి రాంబాబు చెప్తున్నాడేమో ప్రెస్ మీట్ పెట్టి, కిరాక్ కార్పి గారిని అంటాడు, కిరాక్ కార్పి గారిని సీమరాజా గారిని అరెస్ట్ చేయాలి అంటాడు. సీమరాజా గారు వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, వాళ్ళ కుటుంబం అంటేనే ఆయనకే నచ్చక దుమ్మిత్తు పోస్తుంటాడు, జనాలు కూడా బాగా చూస్తారు ఆయన వీడియోలు. రెండోది కిరాక్ కార్పి, నేనైనా సీమరాజా గారైనా ఎవరిని ఏమన్నాం, నేనేమంటానంటే ఏదో లింకులు పేపర్ మీద పెట్టుకొని పెన్ డ్రైవ్లు పెట్టుకొని తిరగడం కాదు. నీకు నిజాయితీగా ఉంటే ఒక మానిటర్ మీద కిరాక్ కార్పి ఏమన్నాడో ప్లే చేయి. పెన్ డ్రైవ్లో ఏముండేది అంటే పెన్ డ్రైవ్ పెడితే డిస్ప్లే అవుతుంది కదా మానిటర్లో, అది ప్లే చేయి.
కిరాకార్పి ఎవరిని ఏమన్నాడని. అంటే ఏదో బయటకు వచ్చేసి కోర్టు ముందు నిలబెడితే, అయ్యో అసలు కోర్టు ముందుకు వెళ్ళాడంటే ఇది చాలా పెద్ద తప్పు జరిగింది ఏమనుకుంటా. కోర్టు ముందు నేను కూడా నిలబడతా, నన్ను కాదనరు, నేను కూడా కోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు. అది పెద్ద సభ్యత కాదు, అదే పెద్ద చదువుకున్న నేర్పడతనం ఏం కాదు. కాబట్టి నేను కోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు, నేను కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టచ్చు. ఇవి కాదు కదా జనాలకు కావాల్సింది, ఆధారాలు కావాలి, నిరూపణలు కావాలి. కిరాకార్పి ఏం మాట్లాడాడో ప్రపంచవ్యాప్తంగా వీడియోలు వైరల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని ప్లే చేయి. అంటే నేను ఏమంటే, సొంత అల్లుడే వచ్చి మా మామ కరెక్ట్ కాదు, మా మామ దొంగ, మా మామకు ఓట్లు వేయొద్దు, మా మామ గెలిచే పరిస్థితులు ఎలాగూ లేవు, కానీ పొరపాటు కూడా ఓటు వేయొద్దు, అవతల వాళ్ళని భారీ మెజార్టీ గెలిపించమని సొంత బంధువో డ్రైవరో కాదు చెప్పింది, సొంత అల్లుడు పిల్లనిచ్చినటువంటి అల్లుడు చెప్పాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, నేను ఇంతకన్నా ఆయన చెప్పింది ఎవరో వ్యాసం రాలేదు, ఒక ఆర్టికల్ రాలేదు, ఒక పేపర్లో న్యూస్ అవ్వలేదు, చెవులు కొరుక్కోలేదు. కొడాలి నాన్నగారు నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు. నేను 100% కొడాలి నాని ఇలా నేను మాట్లాడాలంటే నా పార్టీ నన్ను చెప్పు తీసుకొని కొడుతుంది. నేను మాట్లాడే ఉద్దేశం లేదు. మా పార్టీ అసలు ఒప్పుకోదు. ఇంతకుముందు కొంతమంది తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా సంతకం పెట్టినటువంటి పేపర్ స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. అదే ఫలానా వ్యక్తి కరెక్ట్గా లేదు, క్రమశిక్షణ సరిగ్గా లేదు, కాబట్టి ఇతను మేము సస్పెండ్ చేస్తున్నాం, ఇతను కరెక్ట్ అని తెలిసిన రోజు ఇతని మీద మేము ఇచ్చినటువంటి దాన్ని ఎత్తివేస్తామని చెప్పి వెంటనే మొన్న కానీ మన కిరణ్ కావచ్చు, మిగతా చాలా మంది విషయాలు, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కూడా ఇమ్మీడియట్లీ ఎవరు ఏ తప్పు చేశారని తెలిస్తే దాన్ని ప్రూవ్ చేసుకోండి రా, అది నడుస్తూ ఉంటుంది రా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. పేర్లు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు కూడా అవి. కాబట్టి ఆ కిరాకార్పి తప్పు చేస్తే నా పార్టీ ఒప్పుకోదు, నా ఇల్లే ఒప్పుకోదు. కాబట్టి మీరు తప్పు అని ప్రజలకు చెప్పక్కర్లే, తప్పు చేస్తే నా పార్టీ ఒప్పుకోదు. అంబటి రాంబాబు చెప్తుంటే ఏం భయం లేదు అయితే మీకు? నాకెందుకు భయం? నాకు భయం వేసేస్తుంది. ఎందుకు? జైల్లో పెట్టేస్తాడేమో అని. జైల్లో పెట్టాలంటే ఫస్ట్ అంబటి రాంబాబుని పెట్టాలి. ఏం చేశాడు ఆయన? అంటే అంబటి రాంబాబు చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, నేను అదేనండి చెప్పింది. ఇప్పుడు వీళ్ళందరూ అవినీతిలో మల్టీ స్టారర్స్, వీళ్ళు అవినీతి చేయుడులో మల్టీ స్టారర్స్. గురువింద గింజన అంతే వీళ్ళు. నేనే చెప్పింది, వైన్స్ అయినా గ్రావెల్ అయినా, ఇసుకైనా, అక్రమాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, కిడ్నాపులు, ఇవన్నీ లిక్కర్ స్కాములు, ఏదైనా కూడా వీళ్ళు దశల వారీగా వాళ్ళ కేంద్రాల మీద పడిపోయి జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజ్లు పంపించారు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కదా. మరి ఆర్పి ఇంత చేశారు వాళ్ళకి తెలియదు అంటే, రానున్న 30 సంవత్సరాలు మనమే గెలుస్తాం కదా అన్న బటన్ నొక్కేశాడు అనుకొని భ్రమలో చేసిన పనులు ఇవి. ప్రతిదానికి సాక్ష్యాలు ఉన్నాయి, ప్రతిదానికి ప్రూఫ్లు ఉన్నాయి, ఆధారాలు అన్నీ కూడా వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు. గెలిచేది మనం ఇప్పుడు. అందుకే చెప్పాను మీకు, నేను ఋషికొండ మీద కట్టేటువంటి ప్యాలెస్ని తను వెంటనే పూర్తి చేపించిందే. ఎందుకంటే 10 రోజుల ముందు కూడా అందులో దాంట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే గెలవగానే రాజు పట్టాభిషేకం చెయ్యాలి, అంత ధైర్యం, అంత నమ్మకం ఉన్నింది వాళ్ళకి. సో ఆ నమ్మకం మీదే వీళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వెళ్తున్నాడు. సో మొన్న 11 మంది వెళ్ళారు ఆల్రెడీ. చాలామంది కూడా ఇంకా మీరు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లే. ఇప్పుడు వల్లభనేని వంశీ అయినా, వర్రా రవీంద్ర, వీళ్ళైనా కూడా రకరకాలు చేసిన వికృత చేష్టల వల్ల లోపలికి వెళ్ళారు. అవును. కాబట్టి అంబటి రాంబాబు కూడా వెళ్తాడు. నేను చెప్పేది ప్రజలకు ఒకటే, అందరూ వెళ్తారు. వీళ్ళు మంచి చేసి వీళ్ళు చెడు చేయలే, అందరూ కూడా విరుచుకుపడ్డారు. గెలిచేది మనమే, కూటమి లేదు, ప్రభుత్వం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంక రారు. మనం ఎక్కడ చూసినా జనాలు వస్తున్నారు. మందు పోసి, బీరు పోసి, బిర్యానీ పోస్తే జనాలు వస్తారు. జనాల్ని వాళ్ళు చెన్నై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ బస్సులను కూడా అడ్డదారులు దొక్కించినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి జనాలు కూడా విసిగిపోయారు. జనాలు కూడా విసిగిపోయారు. ఫస్ట్ ఏమో కత్తిపోటు, అది విసిగిపోయారు. ఆ తర్వాత గుండెపోటు అన్నారు, చూస్తే గొడ్డల వేటు. అయితే అంబటి రాంబాబు విషయంలో భయం ఏం లేదు. నేను ఎవరి విషయంలోనే ఎందుకు భయపడాలి? బయటకు వచ్చి మాట్లాడతాడు. కిరాకార్పి మీద, కిరాకార్పి అంటే అపోజిషన్లో ఉండే వాళ్ళు చాలా మంది భయం ఉంటుంది. ఎందుకంటే నేను నిజాయితీగా మాట్లాడుతాను, కరెక్ట్గా మాట్లాడతాను, నా పార్టీ మీద ప్రేమతో మాట్లాడతాను, నా పార్టీ కోసం పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యంగా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ముఖ్యంగా ఆయన ఆడవాళ్ళని గౌరవిస్తాడు. కాబట్టి అది నాకు నచ్చింది. సో అంబటి రాంబాబు వచ్చి మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు వచ్చి మాట్లాడినా కిరాకార్పి భయపడాల్సిన అవసరం లేదు. అయితే పేరు నాని ఏంటి అంత ధైర్యంగా, ఆయన మీద బోల్డ్ కంప్లైంట్లు ఉన్నాయి, కానీ ఏంటి అంత ధైర్యంగా అస్తమానం వచ్చేస్తుంటాడు, రప్ప కొట్టేద్దాం రాత్రుల్లో అని చెప్పేస్తుంటాడు ఆయన. ఇప్పుడు రేషన్ బియ్యం మీద ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబం మీద కేసు ఉంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించాడు. వాళ్ళ ఆవిడ మీద కూడా కేసు నెట్టుంది. అది విచారణ వేగవంతంగా జరుగుతుంది.
రెండోది పేరు నాని, ఇప్పుడు నేను చెప్పినట్టు పేరు నాని చేశాడు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, వైఎస్ఆర్సీపీ జెండా మీకు తెలుసా? తెలుసు కదా. ఇప్పుడు గూడూరులో ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఏ జెండా పట్టుకుంటాడు? వైసీపీ జెండా పట్టుకోవాలి. మరి గుడివాడలో, గన్నవరంలో, ఎక్కడైనా అదే, విశాఖపట్నంలో, తర్వాత వచ్చేసి పొంగనూరులో, అర్థమైందా మీకు నేను చెప్పింది? సూలూరుపేటలో ఎక్కడైనా ఏ జెండా పట్టుకుంటారు? మారదు కదా. మారదు. సేమ్ వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు చేసిన అక్రమాలు కూడా అన్ని చోట్ల అలానే జరిగింది. అంతే. ప్రతి ఒక్కరు నిందితులే, ప్రతి ఒక్కరు లోపలికి వెళ్తారు. నేను ప్రజలకు చెప్తున్నా, 100% అందరూ వెళ్తారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అంటే అంత తప్పులు చేసి కూడా అంత వచ్చి పైకి వచ్చి మాట్లాడుతున్నారు, అదే ఆశ్చర్యంగా ఉంది మాకు. పేరు నాని ఏంటి అంత ధైర్యం ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. కష్టకాలం కాదు అది, తెచ్చుకున్న కష్టాలు, కోరి తెచ్చుకున్న కష్టాలు, చేసిన పాపాలు, అవి కష్టాలు కాదు, శిక్షలు. జగన్మోహన్ రెడ్డి శిక్ష అది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 5 సంవత్సరాల్లో కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే కదా, నువ్వు కళ్ళు తెరిచి చూడాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని కళ్ళు తెరుచుకొని చూడాల్సిందే. నువ్వు కళ్ళు మూస్తే ఓడిపోతావు, కళ్ళు తెరిచినా ఓడిపోతావు. కళ్ళు మూస్తేనేమో వీళ్ళ అభివృద్ధి చూడలేవు, కళ్ళు మూయడమే మంచిదిలేండి. ఎందుకంటే కొంతమంది హార్ట్ స్ట్రోక్లు వస్తాయి, కొంతమంది భయపడి చచ్చిపోతారు. ఎందుకంటే ఏ పథకం ఇస్తున్నా సాలిడ్గా ఇస్తున్నారు, పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న మంచి పనులు వీళ్ళు చూస్తే చచ్చిపోతారు. కాబట్టి కళ్ళు మూసుకుంటే మంచిది, కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఓడిపోతారు. కాబట్టి వీళ్ళు కళ్ళు తెరిచినా ప్రాబ్లమే, కళ్ళు మూసినా కూడా ప్రాబ్లమే. పేరు నాని విషయంలో జరిగేది ఏంటంటే ఇది కష్టకాలం. జగన్మోహన్ రెడ్డి అన్న కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ప్రశ్నిస్తే, మనం వాదిస్తే, వీలైతే జైల్లోకి వెళ్తే క్యాబినెట్ మినిస్టర్లో అత్యున్నత స్థానం ఇస్తాడు. అది ప్లాను. సో మనం ఇలా మాట్లాడుకొని దలుచుకోగలిగితే, అన్న రోజు మనం చూడగలిగితే మనం అనుకున్న సాధిస్తాం. కాబట్టి అందరూ ఎవరో కాళ్ళు స్క్రిప్ట్ తీసుకొని దాంట్లో ఉంటుంది చూడండి, మన దూకుడు సినిమాలో ఎవరు కాళ్ళు ఎరగదీసేస్తున్నారు, నేను వెనక్కి దగ్గను అంటారు కదా, దూకుడు సినిమాలోనే కదా ఒక ఇంట్లో. సో వీళ్ళు కూడా అంతే, ఎవరి కాళ్ళు ఎరగదీసేస్తున్నారు. ఇక్కడ రోజా ప్రెస్ మీట్ పెట్టింది, నేను పెట్టేస్తా, ఒకరా. సో ఒకరికొకరు పోటీ పడి, ఇక్కడ రోజా పెట్టింది, ఇక్కడ నేను పెట్టేస్తా, అక్కడ రాంబాబు పెట్టాడు, అమ్మో ఎవరి కాళ్ళు ఎరగదీసేస్తున్నారు, ఇక్కడ హోమ్ మీద టిక్కు పెట్టబోతున్నాడా, లేకపోతే ఇరిగేషన్ మీద టిక్కు పెట్టబోతున్నాడా, రానున్న రోజుల్లో ఉండేటువంటివి ఆహార శాఖ మంత్రి మీద, క్యాబినెట్ మీద సంతకం పెడుతున్నాడా, అన్న అక్కడి నుంచి స్క్విడ్ గేమ్ సినిమాలు చూసినట్టు చూస్తున్నాడు. ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరు బూతులు తిడుతున్నారని మానిటర్లో చూస్తున్నాడు అక్కడ. సో ఎవరు మాట్లాడుతున్నారు బూతులు, ఎవరైతే హింసగా మాట్లాడుతున్నారు, ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వస్తున్నారు, అవన్నీ చూస్తుంటాడు పైన. సో పెద్ద స్థాయి క్యాబినెట్ ర్యాంకులు రావాలంటే రోజు మాట్లాడాలి. కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడితే మనకు అవకాశం ఉంది కదా అని మాట్లాడుతున్నారు తప్ప, అలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆనందపడతాడేమో తప్ప, రానున్న రోజుల్లో వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. అంతిమ లబ్ధిదారుడు, అత్యంత లబ్ధిదారుడు, వీళ్ళందరినీ చెడగొట్టినటువంటి వ్యక్తి అతను ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. అతని మీద ఉన్నటువంటి కేసులు భారతదేశంలో ఏ ఇతర వ్యక్తుల మీద కూడా అక్రమంగా కావచ్చు, మిగతా లూటీ విధంగా కావచ్చు, 100% అతని మీద ఉన్నటువంటి కేసులు ఎవరి మీద లేవు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉన్న పలంగా తీసుకెళ్లి రూట్ మ్యాప్ మార్చి లోపల అన్ని రోజులు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా బుక్ కాకుండా ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఇలాంటి వాళ్ళను కూడా మైండ్ మార్చి ఎన్నో దొంగ పనులు చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకొని కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోజులు లోపల పెట్టాడు. ఇందాక గుడిపోటు అని చెప్పి జ్ఞాపకం వచ్చింది. కొడాలి నాని ఇన్ని మాట్లాడేవాడు, ముసలోడు అనేవాడు, పప్పు అనేవాడు, ఇప్పుడు అసలు మాట్లాడలేదు, ఏదో కట్టేసుకుని తిరుగుతున్నాడు ఆయన. అంటే కొడాలి నాని ఏమనుకున్నాడంటే ఇదే 2019 నుంచి 24 మధ్యలో నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చాడు, జడలేదా, ఇచ్చాడు, సగం ఇచ్చాడు, 5 సంవత్సరాలు సగం ఇచ్చాడు. కానీ నాకు ఇంకా మిగతా సగం రావాలంటే ఏం చేయాలి, అంతకుముందు బూతులు మాట్లాడితే ఇచ్చాడు, ఇప్పుడు ఇంకా విరుచుకు పడతాను, విరుచుకు పడి బాగా మాట్లాడితే 2024లో గెలవగానే పూర్తి స్థాయిలో ఇస్తాడని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడినాడు. విచ్చలవిడిగా నాకు తెలిసి పాపం వాళ్ళ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళు కూడా చెప్పుకుంటారు ఇది తప్పు. ఇలా నేను ఏ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళు కూడా నేను నా పరిస్థితి అర్థం చేసుకోగలను, అది తప్పుని వాళ్ళకి తెలుసు. అలా మాట్లాడకూడదండి, మేము ఆడవాళ్ళమే,
అంతకుముందు కూడా మనం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి అయినా, వల్లభనేని వంశీ అయినా, కొడాలి నాని అయినా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మన సైబరాబాద్ మొలకైనా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కుటుంబాల్లో తప్పులు మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబ మహిళలు కూడా, పిల్లలు కూడా చెప్పుంటారు, ఇది తప్పు, వద్దండి, ఇలా చెయ్యొద్దని. వాళ్ళు ఏమో వెనకేసుకొని వచ్చారని నేను అనట్లేదు, కానీ ఈరోజు పాపం వాళ్ళే బాధపడుతున్నారు. వీళ్ళు జైలుకి వెళ్ళి బెయిలు లేక తిరగతా ఉంటే ఆ కుటుంబం ఆడవాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారు, బయట ఉండి ఆడవాళ్ళని బాధ పెట్టారు. దీనివల్ల ఓవరాల్గా వాళ్ళు సాధించేది ఏంది? సాధించారు అని అనుకుంటున్నారు అంతే. ఇదే కొడాలి నాని కూడా విరుచుకుపడ్డాడు. అది నేను మళ్ళీ తిరిగి మాట్లాడదలుచుకోలేదు. కానీ రానున్న రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 5 సంవత్సరాలు శాసనసభ్యుడి మీద వచ్చేటువంటి క్యాబినెట్తో కూడా కొడదామని స్టార్ట్ చేశాడు. వాళ్ళు అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీని ఇన్ని రోజులు వేశారు, మీకు తెలిసిందే ఎలాంటి ప్రియారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందగాడని చెప్పాడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు. మంచి అంటే అందగాడు అని వాళ్ళు అంటారు సార్, అందగాడు కాదు అని మేము ప్రూవ్ చేస్తూ ఉంటాం. అంటే డైట్ ఉంటుంది మా దగ్గర, రెడ్ బుక్ డైట్ అని. ఆ రెడ్ బుక్ డైట్ వల్ల ఒరిజినల్ కలర్ బయటపడుతుంది, క్యారీ బ్యాగులు బయటపడతాయి, ఒళ్ళు శరీరం ఎలా ఉంటుందో బయటపడుతుంది, ఎక్స్ప్రెషన్స్ బయటపడతాయి, వాకింగ్ లో తేడా వస్తుంది. భయం లేకుండా ప్రవర్తించిన తీరులో భయాన్ని మేము చూపిస్తాం. అంటే తప్పు ఎవరైతే చేశారో సాక్ష్యాలతో సహా చట్టానికి అనుగుణంగా శిక్షలు వేయడమే రెడ్ బుక్. సో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ సేమ్, కొడాలి నానికి బోరుగడ్డ అనిల్కి పెద్ద తేడా ఏమి ఉండదు. అతను ఇంకా రాలేదు. కొడాలి నానిని ఎక్కడ లోపలేసేస్తారని చెప్పేసి సింపతి కోసం, సానుభూతి కోసం ఈ WWF చూస్తారు సార్ మీరు. ఒక పెద్ద బెల్ట్ ఉంటుంది ఇలా గెలిచిన వాళ్ళ మీద, ఆ బెల్ట్ని ఇలా వేసుకున్నాడు. అంటే చెప్పేస్తున్నాడు ట్యాగ్, నా పరిస్థితి బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు, నన్ను లోపలేస్తే నేను చచ్చిపోతాను, నాకు భయంగా ఉంది, దయచేసి దీన్ని చూసైనా నన్ను గౌరవించండి, నేను చేసింది పొరపాటే, నేను లోపల వెళ్ళదలుచుకోలేదు, నాకు భయం అయితే ఉంది మీకు. ఇంకోటి ఏంటంటే గుండె శబ్దం బయట కనబడుతుంది అని, దాన్ని కవర్ చేయడానికి ఈ బెల్ట్ పెట్టాడు. అంటే రెడ్ బుక్ అని ఎవరు అన్నారండి. లబ్డబ్ అంటారు కదండి, రెడ్ బుక్ అంటుంది అక్కడ. సో 100% వెళ్తాడండి తప్పు చేసిన. ఇంకొకటి కక్ష సాధింపు అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. కక్ష సాధింపు అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని చేశారు చూడండి, జైల్లో వేసాడు, అది కక్ష సాధింపు. పట్టాభి గారిని పట్టుకుని 3rd డిగ్రీ ఇప్పించారు, అది ఆయన బాగా మాట్లాడుతున్నాడని, అది కక్ష సాధింపు. సో ఇది కక్ష సాధింపు కాదు. ఏదైతే తప్పు చేశారో దానికి సాక్ష్యాలతో కూడినటువంటి, ఆధారాలతో కూడిన చట్టపరమైనటువంటి శిక్షలనే రెడ్ బుక్ అంటారు. నేను అనుకోవడం యాక్చువల్గా మళ్ళీ వచ్చే 30 సంవత్సరాల పాటు మనమే వచ్చేస్తున్నాం. ఎవరు కూడా ఏమంటే మనం తప్పులు చేస్తున్నాము ప్రజల్లో. నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు అంతా వ్యతిరేకంగా, ఆటో డ్రైవరు, కార్లు ఎవరిని అడిగినా వ్యతిరేకంగా మాట్లాడేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పలేదా అండి, అది వినరా? లేదు సార్, నేను 2024 ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నేను కూడా క్యాంపెయిన్ వెళ్ళాను. నేను ప్రజల్లో తిరిగినప్పుడు నేను ఒక వ్యక్తికి నేను పెట్టిన మెసేజ్ ఉంటుంది సార్, 145 నుంచి 160 సీట్లు వస్తాయంటే ఆరామస్తాను మాట్లాడిన తర్వాత చాలామంది కూడా ఒక రకమైన భయంలో ఉన్నారు. కానీ నేను భయపడలే. ఎందుకంటానంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తీవ్రంగా మాట్లాడిన వ్యక్తినే. నాకు భయం లేదు. ఎందుకంటే నేను ఈ గంజాయి కావచ్చు, రోడ్లు కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, చదువుకున్న పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఈ శ్రీరెడ్డి వాళ్ళ బూతులు కావచ్చు, మిగతా పింఛన్లకు సంబంధించినటువంటి 3000 ఒకసారిగా వేయకపోవడం కావచ్చు, తర్వాత ఈ అమ్మఒడి విషయంలో అందరికి ఇస్తానని చెప్పేసి ఎత్తేసిన పద్ధతులు కావచ్చు, వీటన్నిటిని కూడా నేను జనాల్లోకి వెళ్తే నాకు అర్థమైంది. సో జనాలు నాయకులకు చెప్పినా నాయకులు నాయకుడికి చెప్పలేదు. జనాలు నాయకులకు చెప్పినా నాయకులు నాయకుడికి చెప్పలేదు. చెప్పడానికి అవకాశం ఇవ్వలేదేమో. అవకాశం ఇవ్వలేదు. రెండోది ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలు అనేవాళ్ళు మనకే ఓటేస్తారు. డబ్బులు 2,75,000 అంటే 2,75,000 కోట్లు డబ్బులు ఇచ్చాను నేను అంటాడు. అంటే డబ్బులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా నేను మీకు మీ అబ్బాయికి ఒక 1000 రూపాయలు ఇచ్చి గంజాయి తాగమంటే మీరు ఒప్పుకుంటారా? అమ్మ ఎందుకు ఒప్పుకోరు కదా. ఇప్పుడు మీరు పింఛన్ టెన్షన్గా ఇచ్చే మనవడు బాగలేకపోయినా, అదేవిధంగా ఒక అమ్మకి కొడుకు ఆటో వేసుకొని వెళ్ళి ఆటో టైర్లు బగలు కొట్టుకొని ఇంటికి వచ్చిన వాళ్ళు ఒప్పుకోరు కదా. చదువుకున్న పిల్లలు ఇంట్లోనే కూర్చొని ఖాళీగా టీవీ చూసుకుంటా ఉంటే ఒప్పుకోరు కదా. సో మనం పథకాలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు. పథకాలతో పాటు ఈ బూతులు లేకుండా చేయడం, ఇలాంటి రోడ్లు వేయడం, పిల్లలకి చదువులకు సంబంధించినటువంటి మంచి స్కూళ్ళకి సంబంధించినటువంటి ప్రయత్నం చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం,
పరిశ్రమలు తీసుకురావడం, పరిశ్రమలు తీసుకొని రావడం, ఇవి పథకాల్లో ఉండవు. అతిపెద్ద పథకాలు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవే. సభ్య సమాజంలో ఆడవాళ్ళు తలదించుకునే విధంగా వీడియోల్ని వైరల్ చేస్తూ ఆడవాళ్ళు బూతిచ్చడం ఉండకూడదు. రోడ్లు ఉండాలి. ఇవి పథకాల్లో ఉండవు కదా. ఉంటాయా? రోడ్లు వేసేది పథకాల్లో లేదు కదా. జాబు మేళా ఉంది, అది చేయగలిగేమో. సో అంటే నేనేమన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అనే పని నేను అన్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ప్రజలు అవతలోడు చేసింది తప్పు అని కనిపెట్టడానికి తెలివి అవసరం లేదు. అవసరమా? నేను చెప్పింది కరెక్టే కదా. తెలివి ఎందుకండి? అతను చెప్పాడు చేయలేదు, అతను పొరపాటు చేస్తున్నాడు తప్పు చేస్తున్నప్పుడు తెలివి అవసరం లేదు. ప్రజలు చూస్తూ ఉంటే చాలు, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే చాలు, అంతే. కళ్ళు తెరిచి చూశారు, ఈరోజు ఆ పార్టీ కన్ను మూసింది. నేను జగన్మోహన్ రెడ్డి అభిమానంగా మాట్లాడుతున్నాను. నిజంగా ఆయన మళ్ళీ రావాలనుకుంటే ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది? ఇంకా రాడండి, ఆ ఛాన్స్ అయిపోయింది. ఇంకే పనులు చేశాడుగా, చేసిన పనులు చాలు, కొత్తగా ఏం పని చెయ్యక్కర్లేదు. అతను ఆలోచన విధానమే సైకోగా ఉంటుంది, అతని ఆలోచన విధానమే దుర్మార్గంగా ఉంటుంది. అతను ఒక దొంగ. అతనికి ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉండదు. అసలు సొంత చెల్లి కన్న తల్లి మీదే బాబా మీదే ప్రేమ లేని వ్యక్తికి ప్రజల మీద ఉంటుందా? అందులో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ, చెల్లి, ఇంకొక చెల్లి. ముగ్గురు ఆడవాళ్ళ మీదే ఒక చెల్లి సునీత గారు పసుపు చీర కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ దుమ్ము రేగేలాగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజెస్లోనే పెట్టించాడు. పుట్టుకల మీద వాళ్ళ అమ్మ మీద కేసులు పెట్టాడు. ఇంకొక చెల్లి బాబాయ్ చనిపోయాడు, అన్న సహాయం చేయంటే ఎట చేస్తాడు, చేసింది తను కాబట్టి. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హుడు కాదు, అనర్హుడు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతేనే ఆ విచారణ త్వరగా చేపట్టి మా బాబాయ్కి న్యాయం చేయండి, నా చెల్లి ఏడుస్తుందని చెప్పలేని వ్యక్తి అనర్హుడు. సొంత అమ్మ ఈరోజు పార్టీ పెట్టడంలో కూడా, ఒక పెంచడంలో కూడా గొప్ప స్థాయిలో ఉన్న అమ్మ మీద కేసు పెట్టిన వ్యక్తి. చెల్లి, నువ్వు 16 నుండి చెప్పకూడదు తింటే బయటకు వచ్చి ప్రచారం చేసినటువంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు. సో మీ చెల్లిని చూస్తే జగన్మోహన్ రెడ్డితో సమానం. ఆయనకి ఎంత విలువ ఇవ్వాలో, వాళ్ళ నాన్నగారికి ఎంత విలువ ఇవ్వాలో చెల్లికి కూడా అంత విలువ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన పరిజ్ఞానాన్ని పక్కకు పెట్టి నీ దగ్గర మోచేతి నీళ్లు తాగేసేటువంటి నీ శాసనసభ్యులు, నీ వర్గం చేత నీతో పాటు పుట్టిన నీ చెల్లిని దుర్మార్గంగా తిట్టించిన నువ్వు రాజకీయాలకు అనర్హుడివి. కాబట్టి ఇతను కుటుంబమే కాదు, కుటుంబం లాంటి ఆంధ్రప్రదేశ్ను కూడా రావణ కష్టం చేశాడు. కాబట్టి ఇతను గెలిచే అవకాశం కాదు, నామినేషన్ కూడా కరెక్ట్ కాదు. ఇతను ఇంతవరకు చేసిన గుల్ల చాలు ఇంకా. కాబట్టి 2029లో నాకు తెలిసి అతను బయటికి రాకపోవచ్చు, వచ్చినా గెలవడు, పార్టీ నిలబడడం కూడా కష్టమే. 2029లో యాజ్ టీజ్గా వీళ్ళే గెలుస్తారు, మంచి పరిపాలన అందిస్తారు, మంచి కంపెనీలు తీసుకొస్తారు. కాబట్టి అతని పని అయిపోయింది. 4th స్టేజ్ గుర్తుందండి మీకు? క్యాన్సర్ కానీ కొన్ని వ్యాధులకు 4th స్టేజ్ ఉంటుంది. ఇది 4th స్టేజ్ అవుట్. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. 100% నేను చెప్పింది ప్రతిదీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు బిడ్డలతో సమానంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డ నారా లోకేష్ గారు, ఒక బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. మొన్న కూడా ఏదో ఫిల్మ్స్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా వచ్చినప్పుడు నన్ను కలిచారా అనలేదు. అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు? నన్ను కలిశారా? వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవండి, పాలన 1 year అయింది అంటున్నారు. ఇంకోటి చెప్తున్నా, మీరు ఏదో అంటున్నారు ఖచ్చితంగా గెలిచావు. ఈ 2 పార్టీలకి సుపరిపాలనకి సుపారీ పాలనకి ఉన్నంత తేడా ఉంది. సుపరిపాలన అంటే ప్రజలని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి పథకాలను ప్రవేశపెడుతూ విధి విధానాలని నీటిగా తీసుకెళ్లేదాన్ని సుపరిపాలన అంటారు. సుపారీ పాలన 10కి 15కి 25కి పీకలు కోసేటువంటి వాళ్ళని తీసుకొచ్చి సిద్ధం సభలు, సర్వసిద్ధం బస్సుల్లో కానీ, మిగతా ఓదార్పు యాత్రల ద్వారా కానీ, ఈ మధ్యన కొంతమంది పరామర్శించడానికి కానీ వాళ్ళని దింపి టైర్ కింద వేసేసి, చెట్ల కింద తోసేసి, వాళ్ళ ప్రాణాలని ఆపేసి, వాళ్ళ గొంతులు కోసేసే ప్రయత్నం చేసే దాన్ని సుపారీ పాలన అంటారు. సుపరిపాలనకి సుపారీ పాలనకు ఉన్నంత తేడా ఉంది. సుపారీ పాలన ఎవరు కూడా వెనకేసుకొని రారు, ఓట్లు వేయరు. కాబట్టి దిస్ ఈస్ ద ఫైనల్. అంటే ఏం లేదు ఆర్పి గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు ఈ మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరైనా వెళ్తే, ఇది జైలుకి వెళ్తే, మరి ఇప్పుడు ఆ పార్టీని ఎవరు చూస్తారు? ఎవరో చూడరు. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఎవరో చూడరు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ పార్టీని? మరి సజ్జలు కూడా ఎవరు చూడరు. మీరు బాహుబలి సినిమా చూసారా? కాలకేయ ఉంటాడు. అవును. పాపం బాహుబలి రాణా గారు వాళ్ళ అమ్మగారు రమ్యకృష్ణ గారిని పట్టుకొని చాలా దారుణంగా మాట నిండా జ్యూస్లో హెట్పి
అని అంటుంటే పక్కన ఒకరు దాన్ని ఏమంటారు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు రమ్యకృష్ణ గారి తల్లిని అంటారు, రాజ్యాన్ని కూడా దూషిస్తాడు, రాజ్యంలో ప్రజల్ని ఏం చేయబోతున్నానో కూడా చెప్తాడు. సో అప్పుడు బాహుబలి కావచ్చు, బల్లాల దేవుడు ఇద్దరు కలిసి కూడా వాళ్ళిద్దరూ కూడా అప్పుడు ఆవిడ అంటది, వాడికి బతుకుండంగానే చావుని చూపించండి అంటది కదా, అంతే కదా అనింది. ఇప్పుడు అతని పరిస్థితి కూడా అంతే. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, కాలకేయలాగా మాట్లాడినాడు కాబట్టి, కాలకేయలాగా ప్రవర్తించాడు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అయింది. కాలకేయను కొట్టిన తర్వాత ఏం చేస్తారు, కొట్టాడు పడేసిన తర్వాత ఏం చేస్తారు, మిగతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, పారిపోతారు. అని వాళ్ళకి మిగతా సైన్యం ఉంది కదా, వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా సంఖ్య ఉంది కదా, మరి ఎందుకు చేయలేదు పోరాటం అంటే రెచ్చగొట్టినోడు చెప్పినోడే పోయాడు, ఇంకా మనకెందుకు, మన పరిస్థితి ఏంది అని చెప్పి ఏడోళ్ళాడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారిగా జైల్లోకి వెళ్ళిన తర్వాత, నేను చెప్తున్నా వినండి, లెక్కర్ స్కామ్ మీద లోపలికి వెళ్తాడని నిక్కర్ వేసుకున్న పిల్లల్ని అడిగినా చెప్తాడు. ఇది 100% చెప్తున్నా. లిక్కర్ మీద వెళ్తారని నిక్కర్ వేసుకున్న చిన్నపిల్లాడికి కూడా తెలుసు. అంటే నేను ఇక్కడ ఒకటే, వచ్చిన ప్రతి రూపాయిని అర్జించాడు, డిస్టిలరీస్ కంపెనీ వాళ్ళని తొక్కి తాట తీసి దాన్ని కల్తీ చేశాడు, దాంతో డబ్బులు స్కామ్ చేశాడు, ప్రైవేట్గా వచ్చే వాళ్ళని బాధ పెట్టాడు, గవర్నమెంట్ వచ్చే డబ్బులని ఆపేశాడు, షెల్ కంపెనీస్ని ఓపెన్ చేశాడు. ఈ ఒక్క దాని మీద ప్రజల ఆరోగ్యం అంటారా, అది వాళ్ళ ఉసురు వల్ల ఎప్పుడో పార్టీ ఓడిపోయింది. కానీ ప్రభుత్వ ఆర్థిక దెబ్బ, ప్రభుత్వం లూటీ చేయడం, ప్రభుత్వాన్ని ఏదో చీప్గా ఏదో ఆలోచించడం వల్ల 100% 3,500 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి 100% వెళ్తాడు. ఇక్కడ సాక్షి టీవీలో ఈశ్వరన్ ఉంటాడు, పొద్దు ఈవినింగ్ వస్తుంటాడు, అది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, చంద్రబాబు నువ్వు ఇది చేసావా, ఇది అదే ఒక 10 క్వశ్చన్లు అడుగుతాడు, 10 కమాండ్మెంట్స్. అదేనండి, ఇప్పుడు ఈశ్వర్ అయినా ఇంకొక వ్యక్తి అయినా మాట్లాడుతున్నప్పుడు ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు. నేను చెప్పేది అదే, ఏదో ఒక న్యూస్ ఛానల్లోనో ఒక పేపర్లోనో వీటిలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గెలవడు, ఏదో అన్నకు మనం న్యాయం చేసేస్తున్నాం అంటున్నాడు. అన్నకి న్యాయం మీరు చేయడం కాదు, న్యాయస్థానం చేయాలి. అన్నకి న్యాయం చేస్తే లోపలికి వెళ్ళిపోతాడు. న్యాయస్థానం అంటే న్యాయమే, అంటే తప్పు చేసినా ఏది చేసినా న్యాయం. న్యాయస్థానంలో న్యాయం జరగడం అంటే అది కూటమి జరుగుతుంది. సో అతను న్యాయస్థానంలో న్యాయం ద్వారా ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు. న్యాయం అంటే ఏంటి, న్యాయస్థానం న్యాయం చేయడం అంటే కరెక్ట్గా తీర్పు ఇవ్వడం, అది ఇస్తే ఇతను లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళు న్యాయం చేయక్కర్లేదు. ఈశ్వర కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడే వరకే వాళ్ళ పరిణితి. నేను ఈరోజు ఒకటి మాట్లాడుతున్నా, ఈరోజు సాక్షి ఛానల్లో రీసెంట్గా నేను ఒకటి చూశాను, ఎవరు ఆర్కే రోజా గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు వచ్చాయని ఆవిడ ఏడ్చిన తర్వాత ఈవిడికి సపోర్ట్ చేస్తూ ఇది తప్పు అని చెబుతూ రమ్యకృష్ణ గారు, ఖుష్బూ గారు, మీనా గారు, సంగీత గారు ఎవరో కొంతమంది మాట్లాడారు అని చెప్పి సాక్షిలో వేశారు. అది ఎప్పుడుది, అంతకుముందు ఎప్పుడుదో కదా అది. అప్పుడు మాట్లాడారు, అది సాక్షిలో వచ్చేది, మిగతా న్యూస్ ఛానల్స్ లో పేపర్ లో కూడా వచ్చేది కదా. వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మాట్లాడలేదు ఎవరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుంటే ఒక ఎక్స్ లోనో లేదా ఒక ట్విట్టర్ లోనో ఒక ఫేస్బుక్ లోనో ఒక యూట్యూబ్ లోనో ఒక పోస్ట్ వస్తుంది, ఒక వీడియో షేర్ అవుతుంది, అది వైరల్ అవుతుంది. అవునా, అవుతుందా లేదా? బ్రహ్మాండంగా అవుతుంది కదా. అప్పటి డ్రెస్ ఇప్పుడు డ్రెస్ కూడా ఒకటి అవ్వదు కదా. డ్రెస్ మార్చుకుని వాళ్ళు మాట్లాడు, ఓకే, ఆవిడ మీద ప్రేమ ఉండి వాళ్ళు మాట్లాడడం తప్పులేదు నేను అనుకుంటుంది, వాళ్ళ పర్సనల్. ఒకవేళ మాట్లాడుంటే వీళ్ళు పేపర్ మీద జస్ట్ ఆర్టికల్ వేశారు, పేపర్ వేశారు, ఏదో పోస్ట్ పెట్టారు, కానీ వాళ్ళు ఈవిని వెనకేసుకొని వచ్చారు అన్నటువంటి వాళ్ళ స్వతహాగా ఉన్న సోషల్ మీడియాలో ఎందుకు రాలేదు అంటే, ఇంత బోగస్ ఛానల్, ఇంత దొంగ ఛానల్ జనాలు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు రమ్యకృష్ణ గారు లాంటి ఒక స్టారు ఆర్టిస్టు, ఒక స్టార్ హీరోయిన్ న్యాచురల్ గా చేసే ఒక హీరోయిన్ మాట్లాడిందంటే జనాలు ఎత్తుక్కుంటారు కదా. రమ్యకృష్ణ గారు ట్విట్టర్ ఉంటుంది, ఆవిడ లేకపోతే ఒక అఫీషియల్ గా ఆవిడ సైన్ ఏదైనా, ఇవన్నీ తెలుసు కదా జనాలకి. మీరేమో ఇక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ ఇదేశారు, అక్కడ చూస్తే ఏమీ లేవు. అంటే ఇంత నీచమైన పేపరు ఇలాంటి ఛానల్స్ని సోషల్ మీడియాలో నడిపిస్తుంటే సాక్షి ద్వారా ఏ ఈశ్వరు వచ్చినా ఎవరు కాపాడతారు? రోజా పట్టుకొని మేడం ఈ రాక్షస మోకలు ఇలా మాట్లాడుతున్నారు,
వీళ్ళ శిక్ష అనుభవిస్తారా అంటున్నాడు. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తే నీ ముందుంది. శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తే నీ ముందుంది. శిక్ష అనుభవిస్తున్న ఛానల్ కూడా ఇతనున్నాడు ఆ ఛానల్లో. మనస్సాక్షి కావాలి, జగన్మోహన్ రెడ్డి సాక్షి కాదు. ఇంకొకటి సార్, సాక్షి ఆధారాలు కాదు న్యాయస్థానానికి కావద్ది, సాక్ష్యాధారాలు. సాక్షి ఆధారాలు కాదు, సాక్ష్యాధారాలు కావాలి, సాక్ష్యాధారాలు అంతే. మనం కూడా 2019లోనో లేకపోతే 2024లో అక్కడ డిజాస్టర్ అయిపోతుంది, పార్టీ ఓడిపోతున్నా కూడా 11వ తారీఖు అన్న గెలవబోతున్నాడు. అన్ని ఛానల్స్లో ఎన్ని ఓట్లతో ముందడుగులో ఉంది అని అన్ని ఛానల్స్ చేస్తుంటే ఈ 175కి 110లో ఉన్నట్టు వీళ్ళు వేయడం ఎన్ని రోజులు జనాలు చూస్తారు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, దిగజారడం అనుకున్న ప్రతిసారి మరీ దిగజారిపోవడం. మనం ఊపిలో పడిపోయిన తర్వాత మీకు తెలుసో తెలియదు, ఊపిలో పడితే ఒక్క రోజు కూడా మనం జర్క్ ఇవ్వకూడదు, ఇచ్చే కొద్ది మరీ దిగిపోతాం. అలా ఉంటే అలా ఉంటాం. ఊపికున్నటువంటి లక్షణం అది. టెక్నిక్ తెలియాలంటే ఏదో ఒకదాన్ని ఆసరాగా పట్టుకోవాలి. కింద కాళ్ళతో ఇలా 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 అంటూ స్లోగా రావాలి. ఊబి కిందంతా మట్టే ఉంటుంది, కొన్ని 100 అడుగుల్లో ఉంటుంది ఊబి. నువ్వు ఎంత చేసినా అది మరింత ప్రెజర్ అయితే సప్పని దిగుతావు. వీళ్ళ పరిస్థితి కూడా అదే. దిగజారు అనుకున్న ప్రతిసారి దిగజారడం, తప్పు చేయరు అనుకున్న ప్రతిసారి తప్పు చేయడం. ఇలాంటి ఈశ్వర్ లాంటి వాళ్ళని కొంతమందిని ప్రోత్సహించడం, ఈ ఊపి మీద మళ్ళీ ప్రెజర్ పట్టడం, మళ్ళీ దిగడం, ప్రెజర్ పట్టడం, మళ్ళీ దిగడం. ఆ ఈశ్వరులను పైకి లేపుతున్నాను కాక ఇంకా దిగుతుంది. ఈశ్వర్ ఎవరండి పైకి లేపడానికి? ఈశ్వర్ ఎవరు పైకి లేపడానికి? జగన్మోహన్ రెడ్డి పైకి లేపుకోలేకపోతున్నాడు. గత ప్రభుత్వంలో పనిచేసి క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళే చింతాకంత లేపలేకపోతున్నారు పైకి. గడ్డపారలే గాలికి వెళ్తుంటే గడ్డిపోసి వచ్చి అడిగింది అంటే నా పరిస్థితి ఏందని. గడ్డిపోసలతో నాకేంటి పని? గడ్డపారలే గాలికి పోతున్నాయాడా? గడ్డిపోస ఏంటి? దాని లక్షణం ఎంత, దాని లక్ష్యం ఎంత? ఈశ్వర కాదు, ఎవరు డిబేట్లు పెట్టుకున్నా, ఎవరు వచ్చి మాట్లాడినా ప్రజలు మీరు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే గెలుస్తారని అపోహలు మీరుంటే కళ్ళు తెరిచి చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ ఉండకపోవచ్చు, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోవచ్చు. ఒకవేళ 0.1% పోటీ చేసినా ఈ మాత్రం ఓట్లు కూడా రావు జనాలకి. ఇది 100% చెప్తున్నా, రాసుకోండి. పులివెందులు కూడా మారిపోద్ది కాన్స్టిట్యున్సీ, అది ఒక రిజల్ట్కి వెళ్ళిపోద్దని చెప్తున్నారు కొంతమంది. రానున్న కాలంలో మారుస్తారట. అంటే ఇప్పుడు జనరల్ నెట్ ఉంది, సో ఉండకపోవచ్చు. అది కొన్ని దానికి ఒక రాజ్యాంగబద్ధంగా కావచ్చు, దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఈసీ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా చేస్తారో అది ఇంకా మనమేం చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధం లే. ప్రదీప్ చింత అని ఒకడు, పంచి ప్రభాకర్ ఒకడు, ఆంధ్ర పాడ్కాస్ట్ అని ఒకడు వచ్చాడు. చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఫోటో తీయించుకోలేదు, చంద్రబాబు నాయుడు అని అలాగా ఏదో ఒకటి చెప్తుంటారు అన్నమాట వీళ్ళు ముగ్గురు. ఏంటి ఏ ఫోటో తీసుకోలేదు అంటే ఆ నాడు నేడు ప్రోగ్రాంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదంట. ఆయన ఎందుకు ప్రచారం చేసుకోలేదు? వాళ్ళు బ్యాగుల మీద ఫోటోలు వేసుకోలేదు. ప్రచారం లేదని వీళ్ళు విచారం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగులు, పిల్లల స్కూల్ బ్యాగుల మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ, లేకపోతే భగత్ సింగ్ గారి బొమ్మ, లేదంటే గాంధీ గారి బొమ్మ, పొట్టి శ్రీరాములు గారి బొమ్మ, ఇలాంటి మహనీయులు, దేశ చరిత్రను మార్చిన వాళ్ళు, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి తృణప్రాయంగా ప్రాణాలు వదిలిన వాళ్ళు, వీళ్ళ బొమ్మలు వేయాలి, లేదంటే వదిలేయాలి. అంతేనా? అవును, వీళ్ళ బొమ్మలు కదా వేయాలి, లేకపోతే డొక్కా సీతమ్మ గారు ఇలాంటివి కదా వేయాలి. జగన్మోహన్ రెడ్డికి స్కూల్ బ్యాగులకి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డికి చిన్న పిల్లలు ఆ వయసులో వాళ్ళ ఆలోచన పరిజ్ఞానాన్ని తప్పు పెట్టడమే కదా. ఆయన స్కూల్ బ్యాగులు ఆయన ఏమన్నా వెళ్ళాడా? ఇప్పుడు టీవీ ఒకరు కనిపెట్టారు, హెలికాప్టర్ ఒకరు కనిపెట్టారు, కరెంట్ ఒకరు కనిపెట్టారు, విద్యుత్ బల్బు ఒకరు కనిపెట్టారు. స్కూల్ బ్యాగ్ ఏమన్నా ఆయన కనిపెట్టాడా? స్కూల్ పిల్లల చదువు ఏమన్నా ఆయన కనిపెట్టాడా? చిక్కీల మీద కూడా బొమ్మ ఉంటుంది. అదే నేను అంటున్నాను. ఇప్పుడు గాడ్ ఉంది, క్రికెట్ గాడ్, ఆయన కనిపెట్టాడా? టీవీకి కనిపెట్టిన వాళ్ళ బొమ్మే టీవీలో కనపట్లేదు ఈరోజు. హెలికాప్టర్ కనిపెట్టిన వాళ్ళ బొమ్మే హెలికాప్టర్లో కనపడలేదు ఈరోజు. ఆ హెలికాప్టర్ ఎవరైతే కొనుక్కొని నడుపుతున్నారో ఆ సంస్థ యొక్క యజమాని ఫోటో ఉంటుంది అంతే. వీళ్ళే త్యాగం చేసి వదిలేసిన ఫోటోలో లేకపోతే స్కూల్ బ్యాగ్ ఈయన కనిపెట్టాడా? గాడ్ ఈయన కనిపెట్టాడా? లేదా బ్యాట్ ఈయన కనిపెట్టాడా? స్కూల్ పిల్లలకి చదువులు ఈయన కనిపెట్టాడా? సబ్జెక్టులు ఈయన కనిపెట్టాడా? ఏం కనిపెట్టాడు ఇతను? అక్రమాలు అన్యాయాలు తప్ప ఏం కనిపెట్టాడు? ఎంత పాపం అది! ఆ వయసులో ఆ స్కూల్ పిల్లల ఆలోచన పరిజ్ఞానాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప
వాళ్ళ ఆలోచనని అధస్థితిలోకి పంపించడం తప్ప నీ ఫోటో ఎందుకు పెట్టాలి? తిరుమలలో చూస్తేనేమో అక్కడ పనిచేసేటువంటి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి అక్కడ ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని పట్టాలు భూములో పట్టాలో ఇస్తే దాని మీద కూడా ఫోటో వేసుకున్నటువంటి చరిత్ర ఇతంది. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అమ్మో అది పేద ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తాతలో ముత్తాతలో వాళ్ళ కష్టపడి కొనుక్కున్నటువంటి పొలాలు స్థలాలు కొన్ని సంవత్సరాల పాటు మాదిది, మా తాత ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది, లేకపోతే నా బిడ్డ చదువుకొని ఆ డబ్బుని పొదుపు చేస్తే ఆడి పేరు మీద కొనుక్కున్న స్థలం అనే దాని మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతావా? ఏమన్నా ఇది నిజాం పాలన, లేకపోతే రాక్షస పాలన, లేకపోతే రజాకారుల పాలన? ఎటువంటి పాలన ఇదని? నేను బ్రిటిష్ వాళ్ళ పాలన ఇది? నీ ఫోటో పెట్టుకున్న తొత్తరు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ కష్టం, వాళ్ళ కష్టార్జితం. కొన్ని రోజులు పోతే నేను చెప్పాను, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, వెంకటేశ్వర ఉండడు, అన్న ఒక్కడే ఉంటాడు ఇట్లా చెప్పాను నేను. యాక్చువల్ చాలా వైరల్ అయింది. అది చాలా ప్రభావితం కూడా చేసింది. ఎందుకంటే అతనికి ఆ దురద ఉంటుంది, ఆ గొలు ఉంటుంది అతనికి. ఏంది ఫోటోలు? ఈ ఆంధ్ర పాడ్కాస్టర్ అసలు ఏం ప్రచారం చేసుకోలేదు అంటాడు ఆడు. ప్రచారం ఎందుకు చేసుకోలేదు అంటున్నా? ఇప్పుడు గాడ్ల మీద చూసినా, బ్యాట్ల మీద చూసినా, స్కూల్ పిల్లల బ్యాగుల మీద చూసినా, వాళ్ళ పుస్తకాల మీద దేశభక్తుల గురించి, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ గురించి, స్వచ్ఛందంగా పనిచేసి ప్రజల కోసం కృషి చేసిన వాళ్ళకి, ఉద్యమాలు చేసిన వాళ్ళ గురించి ఉంటాయి. నీ గురించి ఎందుకు ఉంటుంది? నీ గురించి ఎందుకు ఉండాలి? ఒక పేజీ ఉండేది అతని గురించి. వీళ్ళందరూ అదేనండి. జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నాడు, మనం మాట్లాడితే అరే వాడు ఆ రోజుల్లో కూడా కష్టపడ్డాడని పదవులు ఇస్తాడు అని అనుకుంటున్నారు అంతే. ప్రదీప్ చింతాను ఎవరైనా, ప్రదీప్ చింత కాదు, ప్రదీప్ నిజంగా చింతలోనే పడతాడు. ఎవరైనా అంతే. మీరు ఎవరిని వెనకేసుకొని వచ్చుకున్నా తప్పు చేస్తే తప్పేస్తారు ఎక్కడైనా. చూసారు పంచప్రభాకర్ ఉంటాడు. ఎవరైనా, పంచప్రభాకర్ అయినా, శ్రీరెడ్డి అయినా, బోర్గడ్డ అనిల్ అయినా, వల్ల రవీందర్ రెడ్డి అయినా, వల్లభనేని వంశీ అయినా, నెక్స్ట్ పోయే కొడాల నాని అయినా, ఆర్కే రోజా అయినా, వీళ్ళు చేసిన పాపాలే వీళ్ళ లోపాలు అయ్యాయి. వీళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. వీళ్ళు అన్న చేసేస్తున్నాడు, అన్నని వెనకేసుకుని వద్దాం అనేది 100% కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు. కానీ 2019లో జరిగిన అద్భుతం ఒకటి చూసారు, 151. ఆ అద్భుతం నెక్స్ట్ జరుగుతుంది. అవకాశమే లేదు అని నేను చెప్తున్నాను అంతే. మాట్లాడతారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోనండి. అది పొరపాటు మాట్లాడితే, బూతులు మాట్లాడితే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. శిక్షకు అర్హులే వాళ్ళు. ఒక సిఐడి చీఫ్ డీజీపీ ఉన్నాడనమాట. ఆయన పేరు సంజయ్, మాజీ సిఐడి చీఫ్ సంజయ్. ఆయన ఏం చేశాడంటే, ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళిపోయాడు ఈ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే. ఏం చేశాడు ఆయన? ఒక అగ్నిమాపక శాఖ డీజీపీగా ఉన్నప్పుడు కుంభకోణం చేశాడు దాంట్లో. దాని మీద అరెస్ట్ అవుతాడని చెప్పి కూటమి ప్రభుత్వం రాగానే ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఆ జడ్జి గారు 49 పేజీలు ముందస్తు బెయిల్ ఇచ్చేసాడు ఆర్డర్. సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, ఏంట్రా ఇది ముందస్తు బెయిల్కి ఈ తీర్పు ఇవ్వడం ఏంటి అనేసి. అంటే ముందుగా కొన్ని అవకతవకలు ఉంటాయి. పాత రోజుల్లో కొన్ని పరిస్థితుల ప్రభావం కావచ్చు. 100% ఇప్పుడు ఎక్స్ డీజీపీ దాకపోయారు సంజయ్ కదా, సంజయ్ గారు. మీరు ఎక్స్ డీజీపీ దాకపోయారు అంటే, ఈ డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అది అత్యున్నత స్థానం. పోలీసు స్టేటస్ లో డిపార్ట్మెంట్ లోనే అత్యున్నత స్థానం డీజీపీ. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా డీజీపీ ర్యాంకు హైయెస్ట్ రేంజ్. సో మీరు డీజీపీ దాకా వెళ్ళారు. డీజీపీ అగ్నిమాపక సంబంధించినటువంటి లూటీ చేశాడు అని. మీరు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 ఐపీఎస్లు, కాంతిరాణా టాటా కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళు అప్పుడు పోస్టుల్లోనే ఉన్నారు. యాక్ట్రెస్ మోడల్ అనుకుంటా, ముంబై యాక్ట్రెస్ మోడల్లో కుక్కల విద్యాసాగర్ ఏదో పరిచయం అయినట్టుంది. ఆడు చేసినటువంటి విధ్వంసం వల్ల ఆ అమ్మాయి ముంబైలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏదో ఉంటే కనీసం ఒక ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండా, అక్కడ పోలీసులు కూడా ఇంటిమేట్ చేయకుండా, వాళ్ళకు ముందుగా కూడా ఏ మాట చెప్పకుండా ఉన్న పొలంగా వీళ్ళు నైట్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ దిగి తీసుకొని వచ్చేసి ఇక్కడ పోలీస్ కేసులు పెట్టి లోపలేసేసి విచక్షణ రహితంగా కుటుంబాన్ని తిట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎక్స్ డీజీపీ గురించి చెప్పారు, ప్రత్యక్షంగా జరిగిందని కూడా చెప్తున్నా. ఇప్పుడు 3 సస్పెండ్ అయ్యారు, పోస్టులు లేవు. ఎంత బంగారు భవిష్యత్తు వాళ్ళ కుటుంబం. అంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ మన కుటుంబంలో ఉంటేనే గర్వంగా చెప్తాం. మా చిన్నాయనో, మా పెదనాయనో, మా అన్నో కానిస్టేబుల్ అయ్యాడని. ఇంకా హెడ్ కానిస్టేబుల్ అంటే, లేకపోతే అసిస్టెంట్ ఎస్ఐ అయినా, ఎస్ఐ అయినా, సిఈ అయినా, డిఎస్పీ అయినా, అడిషనల్ ఎస్పీ అయినా, ఎస్పీ అయినా, ఎస్ఎస్పీ అయినా, ఐజీ అయినా, అడిషనల్ డీజీపీ అయినా, ఇవన్నీ ఇంకా మీరు చెప్పుకుంటూ పోతుంటే ఐపీఎస్ క్యాడర్ నుంచి అంటే వాళ్ళు ఎంత అత్యున్నత స్థానంలో ఉన్నట్టు. వాళ్ళ ప్రెజర్ వల్ల, లేకపోతే ఇంకొక పదవి ఇస్తానంటే ప్రమోషన్ వల్ల
ఆశపడో లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తారో చంపేస్తారో ఏది జరిగిందేమో తెలియకపోవచ్చు. కానీ ఈరోజు వాళ్ళు పకడ్బందీగా పట్టపొగలే దొరికిపోతే వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు కోర్టుకు హాజరవుతూ ఉన్నారు. అవుతున్నారా లేదా? అవుతున్నారు కదా. మరి ఏమంత కర్మ అంటే వాళ్ళ మంచి ఉద్యోగాలు ఉన్న వాళ్ళని చెడగొట్టారు. ఎక్కడో ఉన్న ఒక అమాయకురాలని హీరోయిన్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ మంచి ఫ్యామిలీ అంటే వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బూతులు తిట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అంటే మీరు ఎక్కడ కాగారు? ఎల్లలు లేవు మీరు చేసిన పనులకి. కాబట్టి ఎక్స్ డీజీపీయే కాదు, ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా వేటు పడింది. కాబట్టి దాన్ని ఎవరు వాళ్ళు చేసిన పాపాలన్నీ పండుతూ ఉన్నాయి. అదే వీడియో చూశాను. ఆడెవడో చెప్తున్నమాట కట్టలు 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 పట్టుకెళ్ళిపోరండి రోజు డబ్బాలు అని చెప్పేసి వీడియో ఒకటి వచ్చింది. ఎక్కడ ఇక్కడ పెద్ద తాడేపల్లికి ఎక్కడో అపార్ట్మెంట్ ఎవడో బయట కుర్రోడు మాట్లాడుతున్నాడు. ఇంత మూటలో వెళ్ళి పట్టుకెళ్ళిపోరండి, వచ్చేవారు వెళ్ళేవారు, గవర్నమెంట్ ఫార్చునర్ కార్లు అవి చెప్పి వచ్చింది. అదేనండి, ఇప్పుడు అప్పట్లో ఉండే పోలీసులు కూడా వాళ్ళ ప్రెజర్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ తొత్తులుగా వ్యవహరించినటువంటి కొంతమంది పోలీసులు కావచ్చు, ఆయన ఫ్యాన్ అని చెప్పుకొని ముసుగులో ఉండేటువంటి ఫ్యాన్లు కావచ్చు, ఎవరి డబ్బులు వాళ్ళకి కరెక్ట్గా అందాయి కాబట్టి అవినీతి సొమ్ములో వాళ్ళందరూ కూడా బాధ్యులు అయ్యారు. కాబట్టి అది ఫార్చునర్ అయినా లేకపోతే అంబాసిడర్ అయినా ఏ కార్ అయినా పోలీసు వెహికల్స్లో కూడా డబ్బులు తరలించినటువంటి వ్యక్తిత్వం వాళ్ళ ప్రభుత్వానిది. కాబట్టి అతను ఒక్కడే చెప్పక్కర్లేదు. గత ప్రభుత్వం 2018-2024 మధ్యన తిరుమల కొండ మీద చేయని అరాచకం లేదు. అంటే హిందూ సాంప్రదాయం నాశనం చేయాలని అన్యమత ప్రచారం చేశారు. తర్వాత పైన లడ్డూని కల్తీ చేశారు, అన్నదానం నాశనకం చేశారు, పరకామణిని పక్కన పెట్టారు, పూజారుల్ని భయపెట్టారు, ఓంకార నాదాలు లేకుండా చేశారు, పైన వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత పైన మాంసం మద్యాన్ని కూడా పుచ్చుకోవడం జరిగింది. ఆ పైన రియల్ ఎస్టేట్ చేశారు. సామాన్య భక్తులు సర్వదర్శనాల్లో ఉంటే ఫ్యాన్లు ఆపేసి వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు, మజ్జిగ, అన్నప్రసాదాలు లేకుండా చేసి వాళ్ళని ఇంకోసారి రానియకుండా చేయాలనే ప్రయత్నాన్ని మొదలెట్టారు. అంతకుముందున్నటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని అపవిత్రము చేశారు, జనాలను విరక్త పుట్టించారు. ప్రపంచ నలుదిక్కుల నుంచి వచ్చే దాన్ని ప్రసిద్ధి చెందిన దాని యొక్క విలువని తగ్గించే దిశగా ముందుకెళ్లారు. కోట్ల అంటే వేల మందిని పైకి తీసుకెళ్లి కోట్ల రూపాయలు అర్జించారు. పైన ప్రెస్ మీట్లు పెట్టారు. ఇది చాలదా? నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఎందుకు నశించిపోయాడు, నాశనం అయిపోయాడు అంటే ఒకటే కారణం, తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి గురువు దైవం ఈ మూడు చెయ్యని వ్యక్తి జీవితంలో పైకి వచ్చినట్టు ఎక్కడా లేదు, చరిత్రలో లేదు. తల్లి పైన కేసులు పెట్టావు, ఈరోజు ఇంటికి రానికుండా చేసావు. తల్లి సొంత తల్లి మీద కేసులు పెట్టావు. సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద దురభాషలు ఆడించావు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టించావు, దారుణంగా తిట్టించావు, ఇంటికి రానికుండా చేసావు. తల్లి ఒకటి. తండ్రి చనిపోగానే సంతకాలు సేకరించావు, చిక్కటి చిరునవ్వుతో దర్శనం ఇచ్చావు. ఆ తర్వాత రోజుల్లో సోషల్ మీడియాలోనే ఆయన ఫోటో లేకుండా చేసావు. నీ జెండాలో ఆయన్నే లేకుండా చేసావు. చేశాడా లేదా? చేశారు. సోషల్ మీడియాలో ఆయన లేకుండా చేసావు, జెండాలో ఆయన లేకుండా చేసావు, తర్వాత పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఉండాల్సిన చోట ఆయన లేకుండా చేసావు. అంటే తండ్రిని గౌరవించాల, తండ్రిని పక్కన పడేసావు. తల్లి తండ్రి గురువు. టీచర్స్ని తీసుకెళ్ళి వైన్ షాపుల ముందు నిలబెట్టావు. స్కూల్లో పిల్లల్ని ఒక దెబ్బ కొట్టో లేదా భయపెట్టో లేకపోతే వాళ్ళ క్రమశిక్షణగా పెట్టాల్సి అటెన్షన్లో ఉంచాల్సినటువంటి స్కూల్ పిల్లలకి ఆ టీచర్లు దేవుడితో సమానం. వాళ్ళు చూస్తేనే భయపడతారు. ఆ గురువులు వాళ్ళు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరు అత్యున్నత స్థానంలో ఉన్నా ఎనదిరి చూసుకుంటే వాళ్ళకు గురువు ఉంటారు. అలాంటి గురువుల్ని ఆ స్కూల్ పిల్లలే రోడ్డు మీద వెళ్తూ ఉండగా వైన్ షాపుల ముందు నిలబడేటువంటి మద్యం కోసం వచ్చిన వాళ్ళకి క్రమశిక్షణలో పెట్టమని నిలబెడితే ఆ స్కూల్ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, ఆ స్కూల్ టీచర్లు ఎంత ఎబ్బెట్టుగా ఫీల్ అయి ఉంటారు. ఎంత కర్మ ఫలితం అయితే ఇక్కడ నిలబెట్టిన మీరు మళ్ళీ స్కూల్లో ఆ టీచర్లు నిలబెట్టి స్కూల్లో ఉండే పిల్లలకి క్రమశిక్షణ నేర్పించమంటే ఆ స్కూల్ పిల్లలు ఏమి నేర్చుకోవాలి? మేడం మీరు అక్కడ మద్యపానం దగ్గర నిలబడ్డారు కదా, అక్కడే చూసుకోండి మాకెందుకు అని చిన్నోడు ఎవడో తట్టకని ఒక మాట అంటే ఏంది పరిస్థితి? అంటే గురువుల్ని ఆ విధంగా గౌరవించాం. తర్వాత దైవం వెంకటేశ్వర స్వామి మీద కానీ శ్రీశైలం కావచ్చు, కాణిపాకం కావచ్చు, సింహాచలం కావచ్చు, అన్ని గుళ్ళల్లో కూడా అన్యమత ప్రచారానికి నువ్వు దోహదపడినటువంటి వ్యక్తివి. అన్ని చోట్ల డబ్బుల్ని కొల్లగొట్టి దాని అభివృద్ధిని పూర్తిగా ఆపేసి ఆ డబ్బులతో దందాలు చేసినటువంటి వ్యక్తివి. తల్లి తండ్రి గురువు దైవం అవుట్. ఇంకా లేదండి, 100% ఇది నమ్మండి నా మాట, ఇంకా లేదు.
ఇంకా లేదు, భవిష్యత్తు లేదు. ఇంకోటండి ప్యారలల్గా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి అవతల వైపు జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, అలాంటి వ్యక్తి ఉండుంటే గెలిచేవాడు. కానీ అక్కడ చరిత్ర, విలువలు, విశ్వసనీయత, విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి విలువనిస్తూ పిఠాపురం కావచ్చు, గెలిచిన 21 స్థానాల్లో కూడా ట్రైబల్స్ ఉండే ఏరియాలో కూడా ఆయన రోడ్లు ఇప్పిస్తూ, నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆ ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్ మెయింటెనెన్స్ కావచ్చు, అక్కడ భోజనం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దూరి తప్పు జరుగుంటే అప్పటికప్పుడు అధికారులు మందలిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎవరు ఎంపీలు కానీ క్యాబినెట్ కావచ్చు, శాసనసభ్యుల మీద వారానికి ఒక సభ కానీ సమీక్ష కానీ ప్రవేశపెట్టి ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ప్రజల్ని పీడిస్తున్నారా లేదా అని గత ప్రభుత్వంలో లా కాకుండా వాళ్ళని చెమటలు పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు తప్పు చేసి ఎవరు ఇబ్బంది పెట్టారని తెలిసినా, ఎవరు రాక్షసులా ప్రవర్తిస్తున్నా ఇమ్మీడియట్లీ సామాన్య మనుషుల దగ్గర రిపోర్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొని కూర్చోబెట్టి మందలిస్తున్నారు. లేదంటే రానున్న రోజుల్లో వాళ్ళకి సీట్ ఇవ్వరు. ఎవరు పొరపాటు చేసి అక్రమంగా దందాలు చేసినా, దౌర్జన్యం చేసినా, ఈ ప్రభుత్వంలో ఎవరు అలవాటుగా మార్చుకున్నా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, మందలిస్తున్నారు. ఏదన్నా కొనసాగిస్తున్నా కూడా రానున్న రోజుల్లో వాళ్ళకి సీట్ రాదు. 100% చెప్తున్నా. మనం ఏదో గెలిచేసాము, ఈరోజు ఏదో ప్రజల్లో ఉండిపోతున్నాం అంటే కేవలం మనం కాన్స్టిట్యూన్సీలో మనం చేసిన మనకున్న పేరే అయినా చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ద్వారా, చంద్రబాబు నాయుడు గారి విలువ విజన్ ద్వారా మనం గెలిచిన వాళ్ళమే. కానీ ఏ తప్పు చేసినా వెంటనే మందలిస్తున్నారు, దాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు. కానీ నేననేది ఎవ్వరు అలాంటి తప్పు ప్రోత్సహించినా చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. 2029లో వేటు తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరు అంతే. అంటే కానీ జరగనివ్వరు. అది ఇందాక తిరుమల వచ్చినప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చారు కొత్తగా. చాలా నేను వెళ్ళి తిరుపతి చూశాను, చాలా మార్పులు వచ్చినాయి. అన్ని మతస్థులు తీశారట. తర్వాత దర్శనం తొందరగా అవుతుంది, మీరు అన్న ఫెసిలిటీస్ ఇస్తున్నారు, చక్కటి భోజనం పెడుతున్నారు, చాలా మార్పులు వచ్చినాయి బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత. అంటే బిఆర్ నాయుడు గారికి స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ, వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి. అంటే ఎవరికైతే హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటుందో, ఎవరికైతే వెంకటేశ్వర స్వామి లాంటి ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి భక్తులకి విశ్వసనీయంగా కానీ విశిష్టతగా ప్రేమించే వెంకటేశ్వర స్వామి కొండ మీద, మన ఆంధ్ర అంటే కొన్ని చెప్పొచ్చు, చెప్పగానే గుర్తుపెట్టేస్తారు. మీది ఏ రాష్ట్రం అంటే మాది వెంకటేశ్వర స్వామి ఉండే రాష్ట్రం అంటే గుర్తుపెట్టేస్తారు. ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టేస్తారు, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అట్లా అంత విశిష్టత కలిగినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాన్ని అతను దృష్టి పట్టిస్తే బిఆర్ నాయుడు గారికి అర్హత ఉంది. ఎందుకంటే స్వతహాగా ఆయన భక్తి అంటే ప్రేమ ఉంది. రెండోది వెంకటేశ్వర స్వామి అంటే ఆరాధ్య దైవం అని, వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆరాధ్య దైవం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేసేటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఒకసారిగా పైకి వెళ్ళగానే స్వార్థం ఉండదుగా. ఆ దేవుడు అంటే ప్రాణం కాబట్టి వెంటనే మతస్థుని తీసేశారు, పైన ప్రచారం చేసే వాళ్ళని తీసేశారు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలన్న దాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు. లడ్డూ ప్రసాదం ఈరోజు 100% స్వచ్ఛమైన నెయ్యితో, దాంట్లో వేసేటువంటి పదార్థాలతో పుష్కలంగా ఉంది. అన్నదానం మంచిగా ఉంది, పూజారులు సంతోషంగా ఉన్నారు, వ్యాపారాలని ఆపేశారు, సర్వదర్శనంలో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. లోపల ఉండే కంపార్ట్మెంట్ ఇంతకుముందు ఇంత పెద్ద టీవీలు ఉండేటివి. వెంకటేశ్వర మహోత్సవ సినిమాలు కానీ, వెంకటేశ్వర యొక్క ఓంకార నాదాలు కానీ, లైవ్లో ఏం జరుగుతుందో భక్తి SVBC భక్తి ఛానల్ ద్వారా చూపించేవాళ్ళు. వాళ్ళు అవి తీసేశారు. ఇప్పుడు మళ్ళీ అవి ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన 24 గంటల్లో కూడా జల్లెడు పడుతున్నారు. ఎక్కడ ఏ తప్పు జరగకుండా నాకు ఒక దేవుణ్ణి సంబంధించినటువంటి ఒక కొండ మీద నాకు అవకాశం కలిగింది, ఇది ఎవరికి రాదు కాబట్టి, దీన్ని కోల్పోకూడదు కాబట్టి జల్లెడు పడుతున్నారు. ఈ రోజు ఎవరిని అడిగినా భక్తులు తిరుమలలో మునుపటి రోజులు వచ్చాయండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మంచి వాళ్ళని ప్రవేశపెట్టారు. అతను కొండ మీదే ఉంటున్నారు, పైనే చూస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్య భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మాది నాయుడుపేట సగుటూరు అనే ఒక మారుమూల గ్రామం. మేము సంవత్సరానికి 4 సార్లు వెళ్ళేవాళ్ళం. ఈరోజు నేను ఎవరిని అడిగినా కూడా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మొట్టమొదటి పథకం ఇది సార్. ఎవరి పథకాల్లో ఒకటి ఉంది, తిరుమలని కాపాడడం. ఆ పథకాన్ని సంరక్షించారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్స్ చెప్తాం సార్. బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో బిఆర్ నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తే. ఎవరిని పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది. ఇప్పుడు ధోని గారు కెప్టెన్ అయినా, లేకపోతే విరాట్ కోహ్లీ గారు కెప్టెన్ అయినా పైన కమిటీయే కదా. అవును,
కమిటీ కదా సెలెక్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేశారు అంటే అలాంటి వ్యక్తిని ఎంచుకుంటారు కాబట్టి, అలాంటి వ్యక్తిత్వం తన పునికి తెచ్చుకున్నాడు కాబట్టి సెలెక్ట్ అవ్వగలిగాడు. సో అది చాలా ప్లస్ పాయింట్ సార్. బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ఎక్స్ట్రా ఐటమ్ వేస్తున్నారు, ఇంకొకటి ఎక్స్ట్రా వేస్తున్నారు, వడలాగా వేసారు. అవును సార్, వడ వేస్తున్నారు. ఇంతకుముందు పాపం కొంతమంది భక్తులు ఉపవాసం ఉండేవాళ్ళు, ఉండి డైరెక్ట్గా తిరుమలలో దర్శనం చేసుకొని అక్కడే అన్నదానం చేద్దాం చాలామంది అనుకునేవాళ్ళు. మీరు చూడండి, ఒక ముస్లిం మహిళ సార్, ఒక ముస్లిం మైనారిటీ మహిళ చెప్తుంటుంది, ఏమయ్యా నీకు క్రిస్టియన్ అంటే ఇష్టం, నాకు ముస్లిం అంటే ఇష్టం, వాళ్ళకి హిందూ అంటే ఇష్టం, ఎదుటి మతాన్ని మనం గౌరవించాలి, మన మతాన్ని మనం ప్రేమించాలి, వెంకటేశ్వర స్వామి కొండను నువ్వు అలానా చేసేదని వీడియోలు ఉన్నాయి డైరెక్ట్గా. పాపం అవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు కాదు కదా పాపం, వాళ్ళు ఎంత ప్రేమ ఉంటే చెప్పుంటుంది. మీరు చూడండి, అన్నదానం శిబిరాల్లో కానీ లోపల చాలా గొడవలు జరుగుంటాయి. అన్నం ఉడకలేదు, కూర వాసన వస్తుంది, పూర్వం అంటే 2024 ముందే అని చాలా గొడవలు జరిగిన యూట్యూబ్లో కూడా హల్చల్ చేస్తున్నాయి. నేనేమంటానంటే, ఈరోజు అతిపెద్ద పథకం ఆంధ్రప్రదేశ్లో అమలైన ఫస్ట్ పథకం సార్ తిరుమలని కాపాడడం సార్. రెండోది బూతులని కంట్రోల్ చేయడం, ఆ పథకం అమల్లోకి వచ్చేసిందండి. రెండోది నిత్యం సుపరిపాలనలో తొలిగని ఒకటి, గడప గడపకి శాసనసభ్యులని కొన్ని పథకాల ద్వారా ప్రజల్లో నిత్యం వీళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ప్రశాంతి రెడ్డి గారు కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి గారు అయితే, నేను ఒకరోజు చూస్తున్నాగా నన్ను వాడుకోండి అయ్యా, మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి అయ్యా, నాకు నిద్ర పట్టకుండా చేయండి అంటున్నాడు. నేను నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్తున్నా, అలా చెప్పకూడదు. నేను చూస్తే ఆ మాట అన్నాడు, నన్ను వాడుకోండి అయ్యా, నాకు నిద్ర పట్టనీయకుండా చేయండి అయ్యా, నాకు మీకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి అయ్యా, నేను ఎందుకయ్యా వచ్చింది, నేను నా వ్యాపారాన్ని, నేను ఇతర దేశాల్లో ఉండేటువంటి నా పరిస్థితిని వదులుకొని వచ్చానని అంటున్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులు అలా తీర్చిదిద్దగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారిది. సో అటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడతారండి. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్న నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వేసినటువంటి ఒక ఫుట్పాత్ మీద, అంటే ఒక బాట మీద పండిత పుత్ర పరమసొంట అన్నట్టు మనోడు ఎదురులేని విధంగా గెలిచాడు. 5 సార్లు గెలిచాడు, ఎదురులేని విధంగా గెలిచాడు. చక్కెర కర్మాగార శాఖ మార్చులుగా కూడా పనిచేశాడు, చక్కెర పరిశ్రమ శాఖ మార్చులుగా ఒకసారి చేస్తున్నాడు. టీడీపీలోనే ఉన్నాడు, టీడీపీ నుంచే వెళ్ళి అతను కోవూరు నుంచి 5 సార్లు గెలిచాడు. 5 సార్లు గెలిచిన క్రమంలో ప్రజలకి ప్యారలల్గా సమాంతరంగా ఎవరైనా ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఒక ఎదవ ఉన్నాడు, అతని నుంచి ఆ శాసనసభ అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఇంకొకరు ఉంటే కదా పాపం వాళ్ళు ఓటేస్తారు, లేకపోతే ఏం చేస్తారు. కాబట్టి లేక 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 కొన్ని రోజులు వెయిట్ చేస్తే కరెక్ట్గా బుల్లెట్ దిగింది. అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు చూడు, బుల్లెట్ దిగింది, కరెక్ట్గా బుల్లెట్ కోవూరులో దిగింది. ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర స్వతహాగా వాళ్ళు ఇప్పటివరకు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు పాత జిల్లాలో వాటర్ ప్లాంట్లు కావచ్చు, దాంతోపాటు కార్పొరేట్ స్కూల్లో ఉచిత విద్య కావచ్చు, ఉచితంగా వైద్యాన్ని కావచ్చు, ఉచితంగా దైవభక్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా అగ్ర విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోటి రూపాయలు వెచ్చించేసి వాళ్ళ గడప దాటి ఇంటికి వస్తే ప్రతి సమస్యని పరిష్కరించారు. ఎప్పుడు వీళ్ళు రాజకీయాల్లోకి రాకముందు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సంపాదిస్తారా పాపం, సాధిస్తారు అక్కడ సంపాదిస్తారు. సో ఆవిడ దిగడం, బుల్లెట్ దిగడం, 24 గంటలు జనాల్లో ఉండడం, జనాలు ఇప్పుడు ఆవిడ్ని సొంత అమ్మలా భావించడం, ఇతనికేమో ఓడిపోయేలా గెలుస్తాను అనుకుంటే ఇంకా అవకాశమే లేదనుకునే లోపల తట్టుకోలేక అలా మాట్లాడేశాడు. సో అలా మాట్లాడడం, ఇంటి మీద ఒకసారి దాడి జరగడం, మిగతా దాన్ని అతనే కొలాప్స్ చేసుకోవడం. సో అంటే నేనేమంటానంటే పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళకూడదు, ఆయన పర్సనల్లోకి వెళ్ళకూడదు, అసలు వెళ్ళకూడదు. నోటీస్ చేయాలి, అరెస్ట్ చేస్తుంది, ఉంటుంది సార్, విచారణ జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆవిడ మాట్లాడింది రాజకీయ భాష, నువ్వు మాట్లాడింది వల్గర్ భాష. కాబట్టి రాజకీయ భాషలోనే ఉండాలి. అపోజిషన్లో ఉన్న పొజిషన్లో ఉన్న ప్రశ్నలు ఎప్పుడు కామనే. ఎదురు ప్రశ్నలు అడగడం, రోషంగా మాట్లాడడం అనేది ఉంటుంది, కానీ బూతులు మాట్లాడకూడదు. ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రజలు ఓట్లేసేది రోడ్లు వేయమని, స్కూలు కట్టించమని, ఇచ్చిన పథకాలు అమలు చేయమని, సుభిక్షంగా ఉండాలని, సాగునీరు తాగునీరు అందుబాటులో తీసుకురమ్మని ఓట్లేస్తారు తప్ప పర్సనల్గా ఎవరు ఓట్లు వేయరు. మంచి బూతులు తిడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, సోషల్ మీడియా వేదికగా దారుణంగా పోస్టులు పెడతారు, లేదంటే మడ్రలో మానభంగాలు చేస్తారు, పరామర్శ పేరుతో వెళ్ళి ప్రజల్ని చంపేస్తారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తే మాకు చాలా ఇష్టం అని చెప్పి ఎవరు ఓట్లు లేరు. నేను చెప్పినట్టు మాత్రమే అవలంబిస్తారు, అనుసరిస్తారు, ఆలోచిస్తారు తప్ప ఇలాంటి దొంగ పనుల్ని ఎవరో కూడా
హర్షించరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడిన ఒక ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన మినిస్టర్ అవుతున్నారని చెప్పేసి నేను విన్నాను. అయి ఉండొచ్చు సార్, ఎందుకంటే ఆయన స్వతహాగా చాలా హానెస్ట్, రెండోది బోలా మనిషి, మూడోది ఆయన కూడా చాలా మందికి సహాయం చేస్తాడు. బోలా మనిషి అసలు. అలాంటి వ్యక్తిని VPR గారిని ఎలా పోగొట్టుకుందో వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ కూడా పోగొట్టుకుని అతను 3rd డిగ్రీ కొట్టారని ఆయనే చెప్పడం జరిగింది. ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. బట్ రఘురామకృష్ణ గారు మినిస్టర్ అవుతున్నారని చెప్పేసి అంటే నాకు తెలియదు సార్, విన్నాను. అప్పుడు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అధిష్టానం సంబంధించి ఉంటుంది, వాళ్ళ విధి విధానం బట్టి ఉంటుంది. కాబట్టి మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే మనం ఏం చేయలేం, ఎందుకంటే అది స్వతహాగా వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. అయితే మా సీమరాజు మీ మీద ఉన్న అభిమానులు చెప్తున్నారన్నమాట. అంటే భయం వేసేస్తుందండి, అంబటి రాంబాబు ఏమో ఇలాగ కంప్లైంట్ ఇస్తున్నాడు, అరెస్ట్ చేస్తారేమో అని చాలా భయపడుతున్నారు మీ అభిమానులు. నాతో చెప్పిన అంటే నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటాను, పబ్లిక్ టాక్లో ఉన్నాను, మా సీమరాజు గారిని నన్ను మా ఆర్పి గారిని కాపాడండి సార్ అని. ఏమైందంటే అంబటి రాంబాబు కంప్లైంట్ ఇచ్చేస్తున్నాడు సార్ అని. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు వృక్షో రక్షిత రక్షిత అని ఉందండి, ఉంది అది. అవును, అంతే ఉంది కదా. వృక్షాలు మనం రక్షిస్తే అది ఆక్సిజన్ ఇచ్చి మనం రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత ఉంది అది. ధర్మం 4 పాదాల మీద నడవాలి, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది. నేను మంచిని కాపాడాలనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను మంచి కోసం పరిగెడితే అది నన్ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుంది. అంటే నేను మంచిని కాపాడితే ఆ మంచి నన్ను కాపాడుతుంది. నేను ధర్మంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే దొంగలు, అవినీతి పరులు, ఈ లూటీ చేసిన వాళ్ళ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. కిరాకార్పి ఎవరికి భయపడ్డు, కిరాకార్పి అనేవాడు ఎవరికి భయపడ్డాడు. నేను గెలవకు ముందే మాట్లాడిన వ్యక్తిని. నా వీడియోలు చూస్తే చాలా వైరల్ ఉంటాయి, కొన్ని కోట్ల వ్యూషిప్ నా వీడియోస్ ఉంటాయి. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిరాకార్పి ఎవరికి భయపడ్డు. కిరాకార్పిని భయపెట్టాలి అంటే ఆ భయానికి మీనింగ్ నాకు తెలియదు. నేను ఒకటే అనుకున్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఫస్ట్ తిరుమల బాగుపడుతుంది, ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆపేస్తారు, ఇచ్చిన పథకాలని ముందుకు తీసుకొస్తారు, సుభిక్షంగా ఉంటుంది, పచ్చటి మైదానం లాగా ఆంధ్ర ప్రగతి ఉంటుంది అని నేను అదే అనుకున్నా. ఆయన లేకపోతే 2024 ఇతను వచ్చాడంటే KGF లాంటిగా తయారైపోద్ది. ఇంకా అందరూ చచ్చిపోతారు, వలసలు వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రమే ఉంటారు, ఇంకా పంచభూతాలని కూడా వీళ్ళు దారుణంగా లేపేస్తారు అనే ఉద్దేశంతో నేను ఏదైతే అనుకున్నానో అలానే గెలిచారు. ఆ దేవుడి దేవుళ్ళ మహానుభావుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు. కాబట్టి భయం అనేది నాకు లేదు, నాకు ఉండదు. నేను ఎదిరించింది ఒకనే కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాను, నేను అనిల్ కుమార్ యాదవ్ని ఎదిరించాను, రోజాని ఎదిరించాను, పోసాన్ని ఎదిరించాను, మన వేణుస్వామి లాంటోడు ఏదో కావాలనే హిప్నోటిజం చేద్దాం నేను అతన్ని ఎదిరించాను. నేను ఒకరిని కాదు కదా, నేను ఎవరిని వదిలిపెట్టలేదు. అది నేను అన్ని విధాలుగాను అన్ని కోణాల్లోనూ అందరి మనుషులను కూడా ఎదిరించిన ఆర్పిని. నేను భయపడను. ఏదో ఆర్పి అంటే ఒక గన్ లాంటాడు, నాకు అర్థమైంది, ధైర్యం ఉంది నాకు 100%. బుల్లెట్ లక్ష అంటే పవన్ కళ్యాణ్ లాగా ధైర్యం ఇప్పుడు కాదు సార్, రానున్న రోజుల్లో నేను అందరిలాగా పార్టీల గురించి ఇట్లా వెళ్ళే వ్యక్తిని కాదు. నేను ఏది అనుకుంటానో దానికోసం పరిగెడతాను, నేను దానికోసం ఉంటాను. రానున్న రోజుల్లో నారా లోకేష్ గారి వెనక ఉంటాను నేను. ఇప్పుడు నారా లోకేష్ నాకు జ్ఞాపకం, రెడ్ బుక్ ఆయన మీద అపవాదేస్తున్నారు. కానీ మిస్టర్ కూల్ అని చెప్పి నేషనల్ మీడియా అంతా, అంటే ఈ హిందీ కావాలా తెలుగు కావాలని గొడవలు వచ్చినాయి. దాని మీద ప్రశాంతంగా మీ ఇష్టం, మీరు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకోండి, ఏ భాష కావాలంటే ఆ భాష, మీరు ఏం కావాలంటే తినండి అని చెప్పి మిస్టర్ కూల్గా చెప్పారంట. నేషనల్ మీడియా అంతా చెప్పుకుంటున్నారు లోకేష్ గారి గురించి. 100% సార్. ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఇప్పుడు ఏదో రాజ్యాంగం అని పెట్టేసి వాళ్ళు అంటారండి, రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం. ఎవరు రాజారెడ్డి? రాజారెడ్డి ఏం చేశాడు చెప్పు, ఒక్కడికి తెలియదు. రాజారెడ్డి ఎవరు? ఏదో బ్రిటిష్ వాళ్ళకి పందిమోహస్వామి గారు అంటారు, అదే కదండి. వెంకటరెడ్డి, రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు, రాజశేఖర రెడ్డి గారు అంటారు. రాజారెడ్డి ఎవరు? ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఫోటో పెట్టుకున్నారంటే 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వసూలు పోసాడు. కాబట్టి ఆయన ఆద్యుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు. కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుంటే ఆయన చూడంగానే వీళ్ళ యొక్క మేనిఫెస్టో కావచ్చు, వీళ్ళ అజెండా కావచ్చు, వీళ్ళ ఆలోచన పరిజ్ఞానం అర్థమవుతుంది. డొక్కా సీతమ్మ గారు, ఆవిడ అగ్రవర్ణాల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా ఆ రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అలసిపోయి వచ్చి అన్నం లేని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకి అన్న ఆర్తనాదాలకు కూడా, అన్నార్తులకు కూడా దగ్గరుండి అన్నం పెట్టి చనిపోయే ముందు రోజు వరకు కూడా అదే చేసింది ఆవిడ. ఇదే కదా చేసింది. అవును. అంటే మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి ఎవరు? రాజారెడ్డి ఏం చేశాడు? రాజారెడ్డి ఏమన్నా ఉంటే బాంబులు చుట్టుంటాడు, అంతేనా?
రాజారెడ్డి ఏమన్నా ఉంటే ఫ్యాక్షనిజం చేస్తుంటాడు, రాజారెడ్డి ఏమన్నా ఉంటే భూములు లాక్కొని ఉంటాడు. రాజారెడ్డి ఎవరు? రాజారెడ్డి చేసిన ఘనత ఏంటి? రాజారెడ్డిని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి? ఎవరు రాజారెడ్డి? కాబట్టి మినిమం ఆలోచన పరిజ్ఞానం లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం చేస్తుంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఫోటో వేసి జగన్ 2. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎవరు? 4 డైలాగులు రాయించుకొని ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని నువ్వు ఈ క్వశ్చన్లు అడుగు నేను ఈ సమాధానం చెప్తాను చేసుకొని ఆ మాటలు నేను చెప్పుకుంటా. అన్ని విషయాలు కదా, అన్ని ఇంటర్వ్యూలు నేను అనట్లేదు, కొన్ని ఒక సోషల్ మీడియా నడిపిస్తూ అక్కడక్కడ ఫ్లెక్సీలు వేయించుకుంటూ నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను ఎదుటోళ్ళ దగ్గర చెప్పించుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రీ ప్లాన్డ్ వ్యక్తి అతను. ఆయన ఫోటో ఏంటి ఫ్లెక్సీల మీద? నాకు అర్థం కావడం లేదు. పిల్ల చేష్టలు పిల్ల వేసాలు వేసే వాళ్ళని తీసుకొచ్చి పైన అట్టపెట్టెల మీద పెట్టడం వల్లే కదా ఈరోజు అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇవన్నీ ఒకటే సార్, కొంతమంది వాళ్ళ పక్కన చంపేస్తాం లేపేస్తాం అని ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణంగా ప్రేమించారంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ చూసి ఎవరు ఓట్లు వేయరు. 2019లోనూ అదే జరిగింది. అంటే 2019లో తెలియక ఓట్లు వేశారు, 2024లో తెలుసుకొని ఓట్లు వేశారు. మీ ఫైనల్గా ఏంటంటే మీ మిస్సెస్ గారిని నేను అంటే ఆవిడ మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఓపిక్గా, అవును, అంటే ఇంత వెనకాల సపోర్ట్ లేకపోతే నేను లక్ష్మీ ప్రసన్న అనుకుంటున్నా పేరు. అవును, కరెక్ట్. అవునండి. ఆవిడతో కూడా నేను మాట్లాడాను. అన్న అని చెప్పేసి తను కూడా ఇబ్బంది పడిందంట. అవును, నాకు చెప్పింది ఆవిడ. ఒకసారి ఇంటర్వ్యూ ఇప్పించమంటే ఈ రోజు మనకి ఇంటర్వ్యూ వచ్చింది. ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పటి నుంచి మొదలెట్టారు. కిరాకార్పి వైఫ్ ఓయోరువులో దొరికిందని ఒకటి, ఇంకా మీరు కామెంట్లు కానీ షేర్లు కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను ఎప్పుడు పెద్దగా భయపడదు, మీ తను ఉంటుంది. బట్ ఎవరికైనా ఉంటుంది కానీ బట్ వాళ్ళని మావిడినే ఉందండి. ఆడపడుచు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అన్న వ్యక్తులు, తర్వాత నారా బ్రాహ్మణి గారి మార్ఫింగ్ ఫోటోలు, వంగలపూడి అనిత గారి ఫోటోలు, రాయపాటి అన్న గారి ఫోటోలు, ఇలా ఎవరు మాట్లాడితే అనిత గారు హోంమంత్రి అనిత గారు ప్రశ్నించినా ఎదిరించినా నిజాలు చెప్పినా ఫస్ట్ వాడు చేసేది తలకాయ వరకు కట్ చేసి కింద మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం. మావిడలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నన్ను అర్థం చేసుకుంటుంది. కేవలం నేను ఈ దీంట్లోకి వస్తున్నానని తెలిసినప్పుడు కూడా ఒక నైట్ అవకాశం ఇవ్వమని నైట్ అంతా ఆలోచించి ఎస్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కోసం పనిచేయడంలో తప్పు లేదు, తిరిగి చరిత్రను తీసుకొని రావాలని చెప్పి ఓకే అనింది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడినా నాకు బెదిరింపు కాల్స్ వచ్చినా, తనకి ఫోన్ చేసి ప్రైవేట్ కాల్స్ వచ్చినా కూడా తను ఏ రోజు వెనక్కి తగ్గలేదు, వెనకడుగు వేయలేదు. తర్వాత గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా గెలిచాం కదా ఇంకెందుకు అని కూడా అనలేదు. నువ్వు బతికినంత కాలం చంద్రబాబు నాయుడు గారితోనే ఉండాలి, లోకేష్ గారితోనే పరిగెత్తాలని చెప్పినట్టు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళలాగా బూతులు తిట్టు, లేకపోతే వాళ్ళలాగా రప్ప అను, వాళ్ళలాగా కల్తీ మద్యం అమ్ము, వాళ్ళలాగా లూటీ చేయి, వాళ్ళలాగా 1000 కోట్లు తీసుకురమ్మని నా భార్య అనదు. చంద్రబాబు నాయుడు గారి వెనక పరిగెత్తు, లోకేష్ గారిని అంటి పెట్టుకుని ఉండు, వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళతోనే నీ పైన అని చెప్పినటువంటి భార్య నా భార్య. కాబట్టి మేము వెనక తగ్గేది లేదు. భీమల నాయకులు చెప్పినట్టు కిరాకార్పి భార్య అంటే కిరాకార్పిలో సగం కాదు, కిరాకార్పియే పూర్తిగా సమానం. నేనేంటో కిరాకార్పి భార్య కూడా అంతే. తనకి చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ కుటుంబం అన్న విపరీతమైన ఇష్టం. ఏ రోజుకి నా భార్య వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. లేకపోతే తను వద్దు నీకెందుకు అంటే నేను వచ్చేవాడిని కాదు. అంటే బూతులు తిడతారని తెలుసు, అంటే బూతులు తిడతారని తెలుసు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారని తెలుసు, ఫోన్లు చేస్తారని తెలుసు, గెలవరు 100% గెలవకపోతే ఇబ్బంది పెడతారని కూడా తెలుసు. కానీ గెలుస్తారు, నువ్వు వెళ్ళు, నువ్వు నడవాలని ప్రోత్సహించినటువంటి వ్యక్తి 100%. కిరాకార్పి భార్య కూడా భయపడదు. ఓకే, మీకు మీ కుటుంబానికి నా ఆశీస్సులు ఇస్తున్నాను చెప్పు మా లక్ష్మీ ప్రసన్న గారికి. అవును, చాలా ఈసారి వచ్చినప్పుడు కలుసుకుంటాను. చాలా బాగా విషయాలు చెప్పారు. మీరు అనుకున్నట్టు ప్రజలకు మీ ద్వారా మంచి జరగాలని కోరుకున్నాను. ఖచ్చితంగా సార్. ఇదండి కిరాక్ ఆర్పి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ సార్.